నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఒకటి మంచి ఏమంటారు గుడ్ గ్రాఫిక్స్ తోటి ఏఐ తోటి చేసినటువంటి ఒక ఈ ఆర్యులు ఎట్లా మన దేశంలోకి వచ్చిండ్రు, ఎట్లా అంటే ఏమంటారు మనని ఎట్లా బానిసలుగా చేసిండ్రు, మన మైండ్ సెట్ని ఎట్లా అంటే దే ప్లేడ్ విత్ ఏమంటారు మన ఆలోచన విధానాన్నే పూర్తిగా మన యొక్క సాంప్రదాయాలు యొక్క ఇది మన ఈ దేవుడు అంటే రూట్ కాజ్ నుంచి అంటే రూట్స్ నుంచి మూలాల నుంచి అంటే మనం చేసే ప్రతి పనిలో కల్చర్లో ప్రతి దాంట్లో ఎట్లా ఒక సిస్టమేటిక్ గా మన యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేశారు. ఇక్కడ మూలవాసులు ఎవరైతే ఎలా బతికినరో దానికి కంప్లీట్ గా ఏమంటారు ఎట్లా ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 3000 మందే వాళ్ళ సైనికులు, కానీ 200 ఏండ్లు మనని లక్షల ఏమంటారు ఏనుగులు, ఓకే, గుర్రాలు, లేకపోతే యుద్ధ ట్యాంకర్లు, తోపులు ఇన్ని ఉన్నా కానీ 200 ఏండ్లు 3000 మంది ఆ పడవలలో వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించి మొత్తం దోసుకొని పోగలిగారు. అర్థమైందా? ఎందుకని? సో మన బలహీనతల్ని వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు తమ అడ్వాంటేజ్కి వాడుకున్నారు. ఓకే, అట్లనే ఈ ఆర్యులు అనే వాళ్ళు పర్షియా దేశం నుంచి, తెల్లతోలు ఉన్న ఆర్యులు పర్షియా దేశం నుంచి వచ్చి వాని దగ్గర మనకంటే మంచిగుంటే వాడు మన దేశంకి రాడు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఇవాళ మనము మనకంటే మంచిగా ఉన్న దుబాయ్ పోయి బతుకుతున్నాం, మనకంటే మంచిగా ఉన్న అమెరికా పోయి బతకాలని ప్రయత్నం చేస్తున్నాం, ఇంకొక దేశం పోతున్నాం. కానీ అడుక్కదినే దేశాలు బంగ్లాదేశ్ పోయి బతకాలనో పాకిస్తాన్ పోయి బతకాలనో ట్రై చేస్తలేము. అంటే వాళ్ళు మన దేశానికి వచ్చిర్రంటే వాళ్ళ దగ్గర లేనిది ఏదో మన దగ్గర ఉంది అని అర్థం, వాళ్ళకంటే మనం మంచిగున్నామని అర్థం. ఈ మంచిగున్న దాన్ని ఇలా వాళ్ళు మంచిగున్నారు, మనని మొత్తం నాశనం చేశారు. ఓకే, సేమ్ థింగ్ విత్ ఈ ఆర్యుడు వాని దేశంలో అన్ని ఉంటే మన దేశంకి వచ్చేవాడు కాదు. అంటే వాడికంటే మనం చాలా ఉన్నతంగా ఉన్నాం. ఉన్న వాళ్ళని ఒక సిస్టమేటిక్ గా వచ్చి ఇవాళ ఏ స్థాయికి తీసుకొని బానిసలు చేసిండు ఈ దేశంలో ఉన్న అందరినీ. ఎందుకంటే వీళ్ళు పొద్దుగాలు లేస్తే శ్రమణ పరంపరలో భాగంగా శ్రమను నమ్ముకొని బతుకుతారు, బుద్ధిజీవులు కాబట్టి వీళ్ళు పొద్దుగాలు లేస్తే ఏది ప్రశాంతంగా ఈ యొక్క ఎవరిని ఎవరిని యొక్క ఏమన్నా ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని దోచుకోకుండా ఏది ఒక వ్యవసాయం చేసుకోనో లేకపోతే ఏదైనా చేతి వృత్తులు చేసుకోనో వాళ్ళకి తోచిన పని చేసుకొని సంతోషంగా ప్రశాంతంగా బతుకుతున్న ఈ మూలవాసులని ఈ దోపిడీదారుడు వచ్చేసి వాడు రాగానే వాడు తెల్లతోలు ఉన్నాడు, ఇక్కడ కష్టపడి పొందు పని చేస్తాడు కాబట్టి నల్లతోలు ఉన్నారు. ఈ నల్లతోలు అందరినీ వాడు ఏమన్నాడు, శూద్రులు అనేసాడు. శూద్రుడు అంటే తక్కువ వాడు అని అర్థం. ఇప్పుడు ఇవన్నీ మిగతా కేటగిరీ లేవు, ఓన్లీ శూద్ర కేటగిరీ. ఓకే, సో తర్వాత ఇక మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఒకరిని వానికి ఫేవర్గా చేసుకోవడానికి మళ్ళీ సబ్ డివిజన్ చేసిండు. అందుకే స్త్రీలు కూడా భారతదేశంలో ఇక్కడ మూలవాసులైన వాడు వచ్చేటప్పుడు వాడు ఆర్యుడు మగోడే వచ్చిండు, వాళ్ళ స్త్రీలను తీసుకురాలే, తెల్లతోలున్న స్త్రీలను తీసుకురాలే. ఓకే, వాళ్ళ జాతి ఆర్య జాతిని. సో కాబట్టి ఇక్కడున్న నల్ల స్త్రీలని మూలవాసులని ఓకే వాళ్ళని కూడా శూద్రులు అనేసాడు. కాబట్టి శూద్రులు అనేవాళ్ళు ఆర్యుడు అంటే గొప్పవాడు, శూద్రులు అంటే ఈ ఆర్యునికి సేవ చేయడానికి బ్రహ్మ పుట్టించాడు. ఇందులోకి వెళ్ళి ఎవరినైనా తనకు ఫేవర్ చేసుకోవాలి, బ్రిటిష్ వాడు ఎట్లయితే కొంత ఫేవర్ చేసుకున్నాడో ఆ ఫేవర్ చేసుకోవాలని చెప్పి వాడిని మళ్ళీ సబ్ డివిజన్ చేసిండు. వీడు పద్మ బ్రాహ్మణుడు, వీడు విశ్వ బ్రాహ్మణుడు, వీడు నాయి బ్రాహ్మణుడు, వీడు యొక్క ఏది ఏమంటారు క్షత్రియుడు, వైశ్యుడు అని. లేకపోతే మిగతా బ్రాహ్మణుడు ఒక్కడే దేవుడు భగవంతుడు, మిగతా వాళ్ళంతా శూద్రులే. సింపుల్. ఓకే, సో ఆ క్రమంలో చివరిలో మీ కామెంట్స్ చదువుతా. అంతకంటే ముందు ఈ వీడియో మనకి అంటే ఒక పక్క అంబేద్కరిస్ట్ వాళ్ళు క్రియేట్ చేసారు. అలా ఎగ్జాక్ట్ 100% ప్రతి అంశము యాజ్ ఇట్ ఈజ్ నేను నమ్మకపోయినా 80 to 90% రియాలిటీ దగ్గరకు చెప్పిండ్రు. కాకపోతే ఆ గ్రాఫిక్స్ ఆ యొక్క చెప్పే విధానం బాగుంది. సో కాబట్టి అది చెప్తూ దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఆ క్రమంలో చూద్దాం. చూద్దాం. శ్యామ్ బ్రదర్ ఆయనది చల్లూరి మల్లేష్ అంటున్నావు కదా, ఆయనది పూర్తిగా తెలుసుకున్నాక అది కేవలం కులం పేరు మీద అయిందా లేకపోతే అక్కడ ఏమైంది అనేది
అన్ని ఆ స్థానికులు ఏమంటుండ్రు, అక్కడ ఉండే గ్రామ ప్రాంతాల్లో ఉన్నోళ్ళు, లేకపోతే అక్కడ అన్ని సైడ్స్ ఆఫ్ ద స్టోరీ ప్లస్ పోలీసులు ఏమంటుండ్రు అన్ని తెలుసుకున్నాక దాన్ని ప్రాపర్గా అది ఎక్కడ లోపం ఉంటే ఎవరైనా ఏ కులం వాడైనా తప్పు చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఏపీ లాగా లేకపోతే యూపీ లాగా ఏది బీజేపీ పాలిత రాష్ట్రాల్లాగా లేకపోతే బీజేపీ పాట పాడుతున్నటువంటి మద్దతు ఇస్తున్న దోపిడీదారి పెట్టుబడిదారి మనువాద పార్టీలు ఎక్కడున్నా సో అట్లా అక్కడ ఏది ఏమంటారు అరాచకము ఒక లా అండ్ ఆర్డర్ లేనటువంటి రాజ్యంగా తెలంగాణని చేసుకోవడం జరగదు. ఓకే, అది ఏ ఇన్సిడెంట్ అయినా ఏ కులం వాడి చేసినా కఠినమైన శిక్షలు వేయమని కొట్లాడదాం. ఓకే, కాకపోతే దాని గురించి పూర్తిగా సమాచారం అన్ని సైడ్స్ నుంచి తెలుసుకున్నాక పోలీసుల వర్షన్ కూడా విన్నాక ఓకే ఆ క్రమంలో ఇది మనం ఇది చూద్దాం లాస్ట్ మీ కామెంట్లో. పచ్చని ప్రకృతి సంపదలతో తులతూగుతున్న భూతల స్వర్గం మన భరతఖండం. మానవీయ విలువలు గల మాతృస్వామ్య వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయాడు ఆర్యుడు. అంటే ఆ టర్మినాలజీ మాతృ సంస్థ మాతృ వ్యవస్థ అంటే ద ఉమెన్ కి ఇక్కడ మూలవాసులు స్త్రీకి చాలా గొప్ప వాల్యూ ఇచ్చేవారు. సో ఇప్పుడు ఎట్లయితే ప్యాట్రియార్కల్ అంటే ఏమంటారు మగవాడి ఆధిపత్యము మగవాడిదే అన్ని నడుస్తుంది, మగవాడికి ఇంటి పేరే అన్ని A to Z. ఓకే, అలా లేకుండే ఇక్కడ మూలవాసులది. ఓకే, ఉమెన్ యూస్ టు బి ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆయన వాళ్ళ తల్లి పేరు పెట్టుకుంటాడు కదా, ఆయన పేరేంది, ఆయన అది సినిమా వచ్చింది చూడు శాతవాహన్లది, సో శాతకర్ణి. సో వాళ్ళ తల్లి పేరు రాసుకునేవాడు. ఓకే, సో ఇప్పటికీ కొన్ని మూలవాస ఆదివాసీ తెగలలో ఇప్పటికీ ఉమెన్కే ఆస్తి హక్కులు ఉమెన్ పేరు మీదనే అట్లా ఉండేది. ఓకే, సో ఈ ఆర్యుడు పూర్తిగా కంప్లీట్ ఆపోజిట్, మేల్ డామినేటెడ్ సొసైటీ, అన్ని మగవాడికి అనుకూలంగా చట్టాలు ఉంటాయి. సో వాడి చెత్తని ఇక్కడ మూలవాసన, ఇక్కడ తల్లి దేవత. ఇది మూలవాసుల కల్చర్ లో స్త్రీ అంటే ఒక నదితో పోల్చడము, ఒక ఏమంటారు ఒక సెన్స్, ఒక మృదుత్వము. షీ ఈజ్ ద ప్రొవైడర్. షీ అంటే ఒక కొత్త జీవికి జన్మనిస్తుంది, నర్చరింగ్, ఇట్లా అంటే ఒక తల్లికి రూపంగా చూసేవారు. అంటే అన్ని ప్రొవైడ్ చేసే ఒక ఏమంటారు షీ ఈజ్ ద ప్రొవైడర్, అంటే అన్నిటినీ సృష్టిస్తుంది, లేకపోతే కేర్ చేస్తుంది, ఇస్తుంది, అన్నిటినీ ఏమంటారు సృష్టి నడిపించడంలో ఆమె పాత్ర కీలకం, జగన్మాత. ఈ టైపు ఇక్కడ మూలవాసన. అందుకే మూలవాసన ఎక్కువ దేవతలు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మహిళలు ఎక్కువ ఉంటారు. మీరు చూడండి, సమ్మక్క, సరళమ్మ. అంటే ఇక్కడ మూలవాసులు మహిళకి చాలా ప్రాధాన్యం ఇచ్చే సొసైటీ. కానీ ఈ ఆర్యుడి కల్చర్లో అది లేదు. స్త్రీ అంటే బొమ్మ, రంభ, ఊర్వశి, మేనక, బట్టలు లేకుండా నాట్యం చేయాలి, ఎవడి కోరిక వస్తే వానికి తీర్చాలి. వాడేం చేస్తాడు, తాగుతాడు, మాంసం తింటాడు, సోమరసం తాగుతాడు, తందాన. వాళ్ళు అందుకే సురులు అంటారు వాళ్ళని. సురులు అంటే సురాపానం తాగిర్రు. ఆ సురులు అంటే నో, సురాపానం తాగలేదు ఈ మూలవాసులు. ఓకే, అందుకే దేవుళ్ళు ఆర్యులు అంటే దేవుళ్ళన్నా ఆర్యులన్నా. ఓకే, సో వాళ్ళ కన్నులు అరమోడుపుగా ఉంటాయి. ఎందుకుంటాయి? హాఫ్ క్లోజింగ్, హాఫ్ ఓపెన్. బికాస్ దే ఆర్ ఆల్వేస్ డ్రంక్. తినరు, సాలిడ్ ఫుడ్ తినరు, ఆల్వేస్ తాగుడు. ఇది దేవుళ్ళు చేసే పని. కైలాసం భూమి మీద ఉన్నప్పుడు స్వర్గము ఆకాశంలో ఎట్లుంటది, నరకం ఆకాశంలో ఎట్లుంటది, వైకుంఠం ఆకాశంలో ఎట్లుంటది మీరు చెప్పండి. దేవభూమి అని పిలుస్తారు. ఇప్పటికీ మీరు ఉత్తరాఖండ్ కానీ ఉత్తరాఖండ్ పైన ఉన్న ఆ హిమాలయ ప్రాంతాలకు వండి వాటిని దేవభూములు అని పిలుస్తారు ఈ రోజు కూడా. ఓకే, ఉత్తరాఖండ్ కింద అంటే యూపీ నుంచి కిందికి వస్తే, ఉత్తరప్రదేశ్ ఇంకా కింది ప్రాంతాలకు వస్తే అది భూమి వాళ్ళ భాషలో. ఓకే, ఇక అంతకంటే కిందికి వస్తే పాతాళం, కేరళ ఇవన్నీ. ఓకే,
ఎందుకంటే ఆ కింద పోతే దండకారణ్యం ఉంది, అంటే అడవులు ఉన్నాయి, దట్టమైన అడవులు ఉన్నాయి, అంతకంటే కిందికి వస్తే సముద్రం ఉంది. అర్థమైందా? సో అది పాతాళం అన్నట్టు. ఇందుకెళ్ళి కిందికి పోతే ఇక పాతాళం అంటే సముద్రంలోకి పోతాం, అది పాతాళం వాళ్ళ భాషలో. వాళ్ళు ఉన్నది ఏది అంటే ఉత్తరప్రదేశ్, ఆ పరిసర మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలు మాత్రమే భూలోకం. ఓకే, ఆ ఉత్తరప్రదేశ్ పైన ఉన్నాయని దేవలోకం. అంటే ఈ ఆర్యులు ఉండేవారు, దేవుళ్ళు అంటే ఆర్యులే. ఓకే, సో అది అట్లా డివిజన్ చేసుకున్నాడు. స్వర్గము అక్కడే ఉన్నది, కైలాసం ఒక దగ్గర ఉంటే, కైలాసం ఇంకా హిమాలయ పర్వతాలు ఉంటే, ఈ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో ఈ దేవభూమిలో ఒక దగ్గర స్వర్గం ఉండే, ఒక దగ్గర నరకం ఉండే, ఒక దగ్గర ఏమంటారు ఈ వైకుంఠం ఉండే. ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇల్లు కట్టుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక ఇల్లు కట్టుకున్నారు. విష్ణుమూర్తి అనేట ఆయన ఒక దగ్గర ఇల్లు కట్టుకున్నాడు, దాని పేరు వైకుంఠం అని పేరు పెట్టి. ఇవాళ మనం పెట్టుకుంటాం కదా, రాజు నిలయము, ఇంకో నిలయం అని పెట్టుకుంటాం కదా. ఇంకో ఆయన కైలాసం అని పెట్టుకున్నాడు, ఇంకో ఆయన బ్రహ్మలోకం అని. అందరు ఒక్కొక్క ఇల్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఇది విలాసంగా. ఓకే, ఇక ఈ దేవుళ్ళు అనేటోళ్ళు ఈ ఆర్యులు అందరు కలిసి స్వర్గలోకము దేవలోకం అని కట్టుకున్నారు ఉత్తరాఖండ్ ఆ పరిసర ప్రాంతాల్లో. సింపుల్. ఓకే, సో అంటే ఈ నరకం కాన్సెప్ట్ ఏంది మళ్ళా అంటే, ఎవడన్నా ఈ భూమి మీద అంటే ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో ఈ భూమి మీద ఎవడన్నా తప్పు చేస్తే వాళ్ళందరినీ తీసుకుపోయి బతికుండగానే తీసుకుపోయి వాళ్ళని కాల్చుడు, సంపుడు, రకరకాలు చేసుడు. అలా మంచిగా చేసిన వాళ్ళనేమో ఆ స్వర్గంలో పోయి సుఖపెట్టుడు. ఇదన్నీ భూమి మీదనే, ఆకాశంలో కాదు, ఎక్కడో లేవు, ఇక్కడే. అట్లా క్రియేట్ చేసుకున్నాడు. అది వాని ఆర్యుడి యొక్క పరిపాలన విధానం అది, లేకపోతే ప్రజలందరినీ కంట్రోల్ చేసే విధానం అది. అట్లా క్రియేట్ చేసుకున్నాడు, అంతే. సింపుల్. భారతీయ మహిళల సౌందర్య రూపానికి ముగ్ధుడయ్యాడు. ఆర్యుడు నిలువెల్ల విషపూరితమైన లక్షణాలు గలవాడు. దృఢమైన దేహం, విపరీతమైన కామ వాంఛ గలవాడు. వాడు ఎందుకు మనని కంట్రోల్ చేయగలిగిందంటే ఎవడైనా. ఓకే, ఎందుకంటే వానికి ఈ యొక్క అత్యాధునికమైన ఆయుధాలతో కూడిన విలువిద్య, కండబలం గాని, ఆయుధ సంపత్తి గాని, యుద్ధ నైపుణ్యాలు గాని ఉండడం వల్ల అలెగ్జాండర్ అన్ని దేశాలను జయించగలిగాడు. సేమ్ థింగ్ విత్ ఆర్యుడు. మూలవాసుల కంటే మన దగ్గర శ్రమను నమ్ముకుంటే వాడు ఈ ఏమంటారు యుద్ధ నైపుణ్యాలు మనకంటే అడ్వాన్స్ ఉన్నాయని అర్థం, అంతే. అధికారంతో వివక్షత చూపించడం, ఆధిపత్యం, ఈర్ష్య, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు నిండి ఉన్నవాడు. అతడి సుఖాలకు ఇదే సరైన ప్రదేశమని ముందుకు సాగాడు. మాతృస్వామ్య వ్యవస్థను ఏలుతున్న మహిళలను చూసి భరించలేని ఆర్యుడు స్త్రీల శారీరక బలహీనతలను అడ్డం పెట్టుకొని వారికి మగాడి రక్షణ ఇవ్వాలనే ఆచార సాంప్రదాయాలను సృష్టించి మాతృస్వామ్య వ్యవస్థను కాలరాశాడు. పితృస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టాడు. పితృస్వామ్య వ్యవస్థలో వైభోగాలు అనుభవిస్తున్న ఆర్యుడు సమాజాన్ని విభజించి ఆచార సాంప్రదాయాలతో. సో ఆర్యుడు ఈ దేశానికి వచ్చాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏమంటారు మాతృస్వామ్య వ్యవస్థ అంటే స్త్రీ సెంటర్డ్ గా ఉన్న వ్యవస్థ నుంచి ఈ యొక్క పితృస్వామ్య వ్యవస్థ, ప్యాట్రియార్కల్, ఓకే, పురుషాధిక్యం. సో అది ఫస్ట్ ఇండికేటర్. ఓకే, ఈ దేశంలో, భారతదేశంలో లేకపోతే హిందుస్థాన్లో, ఓకే, సింధు నదికి అవతల ఉన్న ఈ మనం ఉంటున్న మన గడ్డ మీద గుర్రాలు లేవు. ఓకే, సింపుల్. ఆ గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ మధ్య ఆసియా, రష్యా, సైబీరియా, దాని కింది ప్రాంతాలు, ఓకే, పర్షియా, లేకపోతే ఇప్పుడున్న ఇరాను, తజికిస్తాను, ఇట్లాంటి ప్రాంతాలు, ఓకే, మంగోలియా. సో ఆ బెల్ట్ అంతా, ఓకే, అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పైన ఉన్న ఆ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా ఉన్న ప్రాంతాలు, దాని పైన ఉన్న ప్రాంతాలు, రష్యా ఇవన్నీ, ఓకే, సైబీరియా, ఆర్కిటిక్, ఓకే, ఇదంతా ఆ పైన ఉండే బెల్ట్లో నుంచి వచ్చినాయి. ఓకే, అది సైంటిఫిక్ గా డిఎన్ఏ ప్రకారం అక్కడ దొరికిన తవ్వకాల్లో దొరికిన ఆధారాన్ని బట్టి, ఆర్కిటెక్చరల్ అంటే చారిత్రక ఆధారాలను బట్టి, మనం చరిత్రను చెప్పాలంటే చారిత్రక ఆధార శిలా శాసనాలు కానీ లేకపోతే తవ్వకాలు ఏమైనా బయటపడితే వాటి ఆధారంగా
లేకపోతే ఎవరైనా పుస్తకాలు రాస్తే వాటి ఆధారంగా చెప్తాం. కానీ ఇది చరిత్రక ఆధారాలు, ఎవడో ఏదో ఫిక్షనల్ స్టోరీ వాడు రాసుకొని ఎలాంటి ఆధారం లేకుండా కేవలం ఏదో ఒకటి చెత్త పుస్తకం రాసుకుంటే, ఇప్పుడు నేను కూడా ఏదో ఒకటి నాకు దోషింది రాసుకుంటే అది వర్కౌట్ కాదు, దాన్ని చరిత్ర అన్నారు. వాడు ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నాడు అని అర్థం. సో కాబట్టి ఇలా ఆర్యుడు చెప్తున్న రామాయణంకి ఎక్కడ ఎలాంటి ఆధారం లేదు, వాడు చెప్తున్న ఇది మహాభారతానికి ఎలాంటి ఆధారం లేదు, ఇంకా పురాణాలకి ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి వాటిని వాడు ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నాడు అంతే. వాటిని చారిత్రక ఆధారం లేనప్పుడు, శిలాశాసనాలు లేనప్పుడు, లేకపోతే ఇంకో తవ్వకాల్లో బయటపడినప్పుడు వాటికి విలువ లేదు. ఎవడైనా ఏమైనా రాసుకోవచ్చు, సింపుల్. వాడు చెప్తున్న హిందుత్వము అంటే మరి హిందూ శబ్దం చూపెట్టరా ఈ పుస్తకాల, ఉపనిషత్తులలో, వేదాలలో అంటే చూపెట్టరు. సో అర్థమైంది, వాడికి అనిపించింది అక్కడ ఏదైతే ఎంతో కొంత ఉన్నది, లేకపోతే ఊహించింది అన్ని మిక్స్ చేసి వాడికి దోషింది రాసేసిండి అని అర్థం. ఓకే, సింపుల్. అంతకుముందు నోట్ తోటి చెప్పుకునేది తర్వాత పుస్తక రూపంలో రాసేది, అంటే దానికి శాంక్టిటీ వాల్యూ లేదు అని అర్థం. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో మనము ఇండియన్ ఏమంటారు ఇండస్ సివిలైజేషన్ కానీ, సింధు నాగరికత కానీ, ఇంకొక దగ్గర కానీ ఈ దేశ తవ్వకాలలో ఎక్కడ ఇనుము పనిముట్టు దొరకలేదు. ఓకే, మిగతా దొరికినాయి, బంగారం కానీ, రాగి కానీ, బ్రాంజ్ కానీ, మిగతా దొరికినాయి కానీ ఐరన్ దొరకలే అప్పుడు. ఓకే, సో దాన్ని బట్టి ఐరన్ కూడా వీళ్ళే తీసుకొచ్చారు. ఈ చక్రం ఉన్నది బుద్ధుడి కాలంలో ఉంది కానీ ఐరన్ లేదు. ఓకే, నిర్మించుకుంటూ వచ్చాడు. ఆర్యుడి సుఖాలకు విఘాతం కలిగినప్పుడల్లా పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ, ఆత్మ, పరమాత్మ వంటి ఆచార సాంప్రదాయాలతో భక్తి బానిసత్వంలోకి తోసి కోల్పోయిన ఆధిపత్యాన్ని దక్కించుకుంటూ వచ్చాడు. మనిషిని అభద్రతకు గురిచేసి గుళ్ళు, దేవుళ్ళు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు చేస్తూ మతాలకు ఆర్యుడు అధిపతిగా మారి, ఇదొకటి. ఇంకోటి, యజ్ఞాలు, యాగాలు ఇక్కడ లేవు, అగ్నిని మొక్కే కల్చర్ ఇక్కడ లేనే లేదు. ఓకే, మన దేశంలో ఈ గ్రామ దేవతలు ఇట్లాంటివి ఉండే, కొన్ని బలులు ఉండే, లేకపోతే తెలివి కళ్ళలో ఇంతో అంతో కొంచెం తెలివి అంటే మాస్ పీపుల్ ఏమో ఇది ఈ శూద్ర దేవతలు, గ్రామ దేవతలు, ఈ టైప్. ఈ మాస్ పీపుల్ కాకుండా కొంచెం క్లాస్ పీపుల్ ఏమో ధ్యానము, తన ఈ సృష్టి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, అంటే బుద్ధిస్టులు. ఈ బుద్ధిస్టు అనేది అది సపరేట్ మతం కాదు. ఓకే, ఎన్లైటెండ్ అయిన అన్ని ఏమైతుంది ఈ సృష్టిలో అని తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ బుద్ధిస్టులే. ఓకే, అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే దే ట్రై టు అండర్స్టాండ్ ద ఐన్స్టీన్స్ రిలేటివ్ థియరీ, స్పేస్ అండ్ టైం రిలేటివ్ థియరీ, యాజ్ వెల్ యాజ్ ద క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ క్వాంటమ్ ఫిజిక్స్. ఈ రెండింటిని అధ్యయనం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు బుద్ధిస్టులు. సింపుల్. ఓకే, సృష్టి ఎట్లా నడుస్తుంది అనేది అంతే, అంతకుమించి ఏం లేదు. నరబలి, దేవదాసి, బాల్య వివాహం, సతీ వంటి దురాచారాలకు కల్చరల్ డిఎన్ఏలో చూపించి అందరినీ బానిసలుగా మార్చి మతాల మీద పట్టు సాధించాడు. అదే ఇక్కడ ఇదే ఈ స్పెసిఫిక్ వర్డ్ వాడుతున్నాడు, కల్చరల్ డిఎన్ఏ. అంటే మనం సిస్టమేటిక్ గా మన మైండ్ సెట్ ని ఒక బానిస వాడు అనుకున్న దాని ప్రకారం వాడి కంట్రోల్కి తెచ్చుకున్నాడు అనేది. అది డాన్స్ రూపంలో కానీ, లేకపోతే స్క్రిప్చర్స్ రూపంలో కానీ, ప్రతి దగ్గర మనని సబ్ కాన్షియస్ లెవెల్లో మనని మైండ్ ని మొత్తం ఇది వానికి బానిసగా చేసుకున్నాడు అనేది. ఈ అంటే సాఫ్ట్ గా యుద్ధం చేయకుండా, ఓకే, మనకి ఈ డాన్సులని ఇట్లా సిస్టమేటిక్ గా, పండగలని, పబ్బాలని ఒక సిస్టమేటిక్ గా మన మైండ్ ని ఏమంటారు నాశనం తనకు వశపరుచుకున్నాడు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, దాన్ని అరికట్టడానికి అనేక మతాలు పుట్టుకొచ్చాయి. రాజులు,
ఆర్యుని బహిష్కరించడం వల్ల అధికారం, ధనం, తిండి, నిద్ర, శృంగారాలకు దూరమై ఇస్లాం రాజుల సహాయంతో ఎదురు తిరిగిన వారిని ఊచకోత కోసి తన ఉనికిని మళ్లీ చాటుకున్నాడు. ఇస్లాం రాజులు గుళ్లను ధ్వంసం చేసి ధనాగారాలను కొల్లగొట్టి బలవంతపు మత మార్పులు చేశారు. మహిళలను ఒకటి చెప్పాలనుకున్నారు. ఇదొకటి చెప్పాలి. ఏ మతంలోకి అయినా ఫస్ట్ భారతదేశంలో కన్వర్ట్ అయిన వాళ్ళు వీళ్ళే, ఆర్యులే. అంటే ఎక్కడికి పోయినా మొత్తం మీద అది ఇది ఏమంటారు కంట్రోల్ ఇలా చేయలో పెట్టుకోవాలనేది. ప్లస్ ఎవరి ఆయాంలో అయినా, ముస్లిం రాజు అయినా, బ్రిటిష్ వాడైనా, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ లో, రాతపోత పని, డెసిషన్ మేకింగ్ లో ఈ బ్రాహ్మణుడు కంపల్సరీ ఉండేవాడు. అంటే మొత్తం కంట్రోల్ ఎవడు పరిపాలించినా, ఏ మతమైనా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ద కంట్రోల్ హ్యాస్ టు బి ఇన్ దిస్ ఆరియా. అంటే ఈ మొత్తం మూలవాసులని 99% మంది ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంటున్నాము. ఇవాళ కొంతమంది అగ్రకులాలు, ఓసీ అంటున్నారు. వాళ్ళు కూడా వాడి పెట్టిన వర్ణ వ్యవస్థ ప్రకారం శూద్రులు. ఈ మూలవాసులు అందరు శూద్రులే. ఆ పర్షియా నుంచి వలస వచ్చిన ఆర్యుడు తప్ప. ఓకే, ఆర్య బ్రాహ్మణుడు లేదా ఆర్యుడు తప్ప. ఓకే, సో కాబట్టి ఇవాళ ఎవడు ఏ పేరు పెట్టుకున్నా, రాజ్యాంగంలో ఓసీ, గీసీ అని పెట్టుకున్నా, వీళ్ళందరూ శూద్రులే, ఇంక్లూడింగ్ మహిళలతో సహా. ఓకే, వీళ్ళందరినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని రకరకాలుగా వాడు అనాది నుంచి నేటి వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు ఈ యొక్క ఆర్యుడు. ఓకే, వీడిని పర్షియాకి తరిమేస్తేనే మనకు ఊపిరి పీల్చుకోగలుగుతాం. ఎందుకంటే వాడి డిఎన్ఏలనే అట్లా ఉన్నది. వాడి డిఎన్ఏలనే దోపిడీ చేయాలి, రాజ్యం ఏలాలి, దోసుకోవాలి. ఇవాళ ఇంతమందిని చంపుతున్నారు, ఆపరేషన్ కగార్ అని ఎన్ని పేర్లు పెట్టినా. ఎందుకు ఆర్యునికి బాధ అవుతలేదు? ఇంకో ఆర్యుని చంపండి చూద్దాం. ఎంతమంది ఆర్యులను చంపినారు ఇక్కడ చూపెట్టండి. చంపాడు వాడు. ఈ శూద్రులను చంపుతా. అది ముస్లిం అయినా శూద్రుడే, ఆ క్రిస్టియన్ అయినా శూద్రుడే, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయినా, రెడ్డి అయినా, వెల్లమైనా శూద్రుడే. కాబట్టి శూద్రుని చంపితే వైశ్యుడైనా శూద్రుడే. కాబట్టి వీళ్ళని చంపడానికి మనకి ఏం బాధ అవుతలేదు. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్యునికి మనకి తేడా ఏది ఎట్లా గుర్తుపడతామంటే వాని రంగు, వాని బాడీ యొక్క ఫేషియల్ ఫీచర్స్, వాటిని బట్టి ఈజీగా చెప్పొచ్చు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. అర్థమైందా? అది ఓర్వలేని ఆర్యులు తెల్ల దొరల సహాయంతో ఇస్లాం రాజుల పతనానికి నాంది పలికారు. బ్రిటిష్ ప్రభుత్వం, గవర్నర్ ఇదొకటి చెప్పాలి. ఈ బ్రాహ్మణుడు చెప్పిన నిన్నన్ని రోజులు ఎవరికి సమస్య రాలే. అది ముస్లిం రాజైనా, ఇంకోరైనా. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడికి జిజియా వేసిండ్రో వాని పతము, వాని పొంద, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు ఆస్థానంలో నోబుల్స్ అంటే అరిస్టోక్రాట్స్, అదే డెసిషన్ మేకింగ్, రాతపూత డెసిషన్ మేకింగ్ పనులలో ఈ బ్రాహ్మణులను తీసేసి ఆ పర్షియా నుంచి తెచ్చుకున్న వాళ్ళని పెట్టుకోగానే మాకు ఇట్లా చేస్తావా, మా ఆధిపత్యాన్ని తీసేస్తావా అని వాళ్ళని లేకుండా చేయడానికి ప్రయత్నం. సేమ్ థింగ్ విత్ బ్రిటిష్ అయినా. ఓకే, ఎప్పుడైతే వీడికి వాల్యూ ఇచ్చిన రోజులు మిగతా 99 మంది శూద్రులు ఏమైనా వీడికి పట్టింపులేదు. వీని మీద కూడా వాళ్ళు వీని ఆధిపత్యాన్ని లేకుండా చేస్తే అప్పుడు వీడు వాడిని లేకుండా చేస్తాడు. అంటే ఎంత క్రూరులో వీళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోడు. తెల్లతోలున్నోడు యొక్క పైన ఉండాలి. తెల్లగున్న ఆవు దేవత. అదే మూలవాసులు ఈ దేశంలో వాడు తెచ్చిన అక్కడి నుంచి. సో ఇక్కడ దేశంలో పుట్టినటువంటి యొక్క బర్రె లేకపోతే గేదె దాన్ని చంపేసి ఇలా ప్రపంచంలో నంబర్ 2 బీఫ్ ఎక్స్పోర్ట్ దేశం ఏదిరా అంటే ఆవును దేవతగా పూజించేటువంటి ఈ భరతఖండము హిందూస్థాన్. హిందువులు మాంసం తినరు, ఆవును దేవతగా మొక్కుతారు, స్త్రీని దేవత మొక్కుతారు అన్న దేశంను ఇవాళ ప్రపంచంలో 2వ ఎక్స్పోర్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ యొక్క దేశం ఏదిరా అంటే భారతదేశం. అర్థం చేసుకోండి. ఆ యొక్క అమెరికాను మించిపోయింది. ఓకే, ఫస్ట్ బ్రెజిల్ ఉండే, తర్వాత అమెరికా ఉండే, తర్వాత ఇండియా ఉండే. ఇప్పుడు బ్రెజిల్ తర్వాత అమెరికా వచ్చింది, రేపొద్దున ఇండియా వచ్చింది, రేపొద్దున ఇండియానే ఫస్ట్ అవుతుంది కావచ్చు. అంటే ఆవును పూజ చేసే దేశంలో ఎట్లా నంబర్ 1 ఎక్స్పోర్ట్ అవుతుంది?
మోడీ గారు అంటారు పింక్ రెవల్యూషన్ అంటారు. భారతదేశంలో ప్రతి బీఫ్ కంపెనీ ఉంది ఆర్య బ్రాహ్మణ్దే. మళ్ళీ వాడి అంటే ఏం ఆవును చంపొద్దు కానీ బర్రెను గేదెను చంపొచ్చు అంట. ఎందుకని అంటే ఆర్యుని చంపొద్దు కానీ ఈ శూద్రులను చంపొచ్చు. ఆవుని చంపొద్దు ఆర్యుని చంపొద్దు కానీ శూద్రుని చంపొచ్చు. ఆవుని తెల్లతోలున్న ఆర్యుని చంపొద్దు, నల్లతోలున్న శూద్రుని చంపొచ్చు. ఓకే, సేమ్ థింగ్. తెల్లతోలున్న ఆవుని చంపొద్దు కానీ నల్లతోలున్న గేదెని బర్రెని చంపొచ్చు. అంటే నల్లతోలుకి విలువ లేదు. సేమ్ థింగ్ బ్రిటిష్ వాడు ఈ నల్లతోలున్న వాళ్ళని ఏం చేసిండు? ఇవాళ అమెరికాలో ఎందుకున్నారు బానిసలు, లేకపోతే ఇంకో దేశంలో ఎందుకున్నారు ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళు తెల్ల దేశాలలో, లేకపోతే ఇండియన్స్ ఇలా ఫిజీలో పోతే ఎందుకుంటారు, మారిషస్లో పోతే ఎందుకుంటారు, ఇంకో దేశం పోతే ఎందుకుంటారు, ఆ ప్రపంచంలో మొత్తం ఈ ఇండియన్స్. ఎందుకంటే ఈ నల్లతోలు ఉన్న వాళ్ళని వాడు చెప్పిన వాడు ఏ దేవుడు బ్రహ్మనో వానికి ఏం పేరు పెట్టుకున్నా సరే ఆ దేవుని పేరు. ఓకే, సో వాడు ఎందుకు క్రియేట్ చేసిండు అంటే వాడు ముక్కులకెళ్ళి ఎందుకు క్రియేట్ చేసిండు, వీని పాదాలకెళ్ళి ఎందుకు క్రియేట్ చేసిండు అంటే ఈ పాదాలకెళ్ళి వీని నల్లతోలు పుట్టించినోని ఆ తెల్లతోలు ఉన్నోనికి సేవ చేయడానికి పుట్టించిండట అని రాసుకున్నాడు. అది గింతే. మనుధర్మశాస్త్రం అంటే ఏం లే, వాడు రాసిన పుస్తకం గింతే. ఓకే, సో వాడు మనుధర్మశాస్త్రం నథింగ్ బట్ ఇప్పుడున్న భారత రాజ్యాంగం ఎట్లుందో వాడు ఈ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి రాకముందు మన మీద అమలు చేసిన రాజ్యాంగం పేరు మనుధర్మశాస్త్రం. ఓకే, మను అనేటువంటి ఆర్య బ్రాహ్మణుడు రాసేడు. ఎవడు కుసవాలే, ఎవడు తినాలే, ఎవడు తుమ్మితే ఏం పని, ఈ శూద్రుడు తుమ్మితే ఏం పనిష్మెంట్, బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని ఎన్ని రాత్రులు గడపాలి, ఎన్ని రాత్రులు గడిపినా వాడికి శిక్షలు ఉండయా, వీడు కుర్చీల మీద కూర్చోవచ్చా, లేకపోతే వీడికి మూతికి ఏమైనా కట్టుకోవాలన్నా, ముంత కట్టుకోవాలన్నా, ఇట్లా రకరకాలుగా చెత్త అంతా రాసిండు. వీని ఎన్నిసార్లు కుంభి పాకం చేయాలి, ఎన్నిసార్లు నూనెల గోలు చేయాలి, ఇక వానికి ఉన్న వికృత చేష్టలు అన్ని, ఇక వానికి ఉన్న ఏమంటారు వైల్డ్ థాట్స్ అన్ని చేసేసిండు. ఎవడి మీద? తోటి ఆర్యుడి మీద కాదు, తెల్లతోలున్న తోటి ఆర్యుడి మీద కాదు, ఈ మూలవాసుల మీద, ఈ నల్లతోలున్న శూద్రులు. అంటే వాడి దృష్టిలో వీళ్ళ ప్రాణంకి విలువ లేదు. సో వాడికి దోషిని అన్ని చేసుకుంటూ పోయిండు, వాని వికృత చేష్టలు అన్ని చేసుకుంటూ పోయిండు. సో ఇదే వాని యొక్క పుస్తకం ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పమన్నారంటే గిందుకే. ఓకే, వాడి పుస్తకమే తప్పు రాసుకున్నాడు, వాడు పైన ఉండాలని రాసుకున్నాడు. బ్రాహ్మణి కాలు మొక్కాలని చెప్తాడు, బ్రాహ్మణుడు దేవుడు అని చెప్తాడు. ఓకే, బ్రాహ్మణి భార్యను చూచినా తుమ్మినా దగ్గినా వాడు ఎన్నో జన్మల పాపం అంటగడతాడు, వాడు నరకానికి పోతాడు, ఏమేమో చెప్పిండు చెత్త. మరి శూద్రుడి భార్యను చూస్తే మరి దానికి కూడా రాయాలి కదా పుస్తకం. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఓకే, వాడి ఆధిపత్యం కోసం రాసుకున్న పుస్తకం అది. సింపుల్. సో ఆ కంపారిజన్ ఎందుకు చెప్పినా అంటే తెల్లతోలు ఇక్కడ ప్రపంచం మొత్తము ఇవాళ ఎందుకు నల్లతోలు ఉన్న వాళ్ళు ఆ బానిసలు అయితే ఆయా దేశాలు స్వతంత్రం వచ్చినాక ఓకే అప్పుడు వాళ్ళు అక్కడ పౌరులు అయిపోయారు. ఓకే, ఈ మధ్య కాలంలో పోయినారు కాదు వాళ్ళు. అంటే వీడు బానిసలుగా ఈ నల్లతోలు ఉన్నందరూ తీసుకుపోయిండు, బాండెడ్ లేబర్ చేయించుకున్నాడు. చెరుకు తోటలు కట్ చేయడము, కూరగాయలు తెంపడము, లేకపోతే పొలం పని చేయడము, మళ్ళీ ఏమి డబ్బులు ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు, ఓన్లీ రోజుకు 1 సార్లు 2 సార్లు ఏదో పాసిపోయింది, ఏదో పనికిరాని ఇది తిండి పెట్టేటోడు, బతకాలి కాబట్టి. ఆ బతికితే వానికి సేవ చేస్తాడు కాబట్టి బతకడానికి ఏదో పడేస్తాడు ఇంత ముద్ద తప్ప. నీకేమి ఏమంటారు ఇండెంచర్ లేబర్ అంటారు. ఓకే, వాడవాడు వీడోడే, వాడు వేరే వాడు కాదు, వాడు వీడు ఒకటే. ఓకే, వాడు హిట్లర్ కూడా వాడు కూడా చెప్పుకున్నాడు నేను ఆర్యుని అని చెప్పి. ఓకే, వాడు హిట్లర్ కానీ ఇప్పటికీ జర్మనీ వాళ్ళు కానీ ఇక్కడ ఏది మన ఆర్యన్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ కాశ్మీర్ పాకిస్తాన్లో కానీ మోర్ టువర్డ్స్ ఇండియా సైడ్ ఒక ఆర్యన్ వ్యాలీ అని ఉంటుంది. ఇప్పటికీ జర్మనీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి అక్కడ ఆ స్త్రీలతోటి పిల్లలు కానీ పోతారు. వాడు చెప్పుకునేవాడు మాది స్పెషల్ ఏమంటారు మాది పవిత్రమైనటువంటి బ్రీడ్ అని. వాడు స్పెషల్ గా వాళ్ళని కనడం కానీ వాళ్ళని డిఫరెంట్ గా ట్రీట్ చేసేవాడు. వాడు హిట్లర్. ఈ ఆర్ఎస్ఎస్ ని యొక్క అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఎంఎస్ గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం రాసినవాడు. వాడు క్లియర్ గా రాసిండు మన పుస్తకంలో ఏది ఈ హిట్లర్ మాకు ఆదర్శం అని చెప్పి. వాడిని చూసే వీడు కూడా చెడ్డేసుకున్నాడు, వాడిని చూసే వాడికి ఇట్లా పెడితే వీడు కూడా అట్లా పెట్టాడు. మైన్ క్యాంప్ అని వాడు ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు హిట్లర్ అంటాడు. ఆ పుస్తకము మీకు వీలైతే ఆ తెలుగు వర్షన్ కూడా ఉంటుంది, అది కొనుక్కొని చదవండి. మొత్తం అట్లనే బంచ్ ఆఫ్ థాట్స్ చదవండి. వీళ్ళ బతుకు వాళ్ళ బతుకు మొత్తం బండారం తెలిసిపోతుంది.
ఓకే, సింపుల్. దొంగల్ అడ్డుకట్ట వేసి 800 ఏళ్ల కల్చరల్ డిఎన్ఏలను నిర్వీర్యమవుతుంటే నిస్సాయుడుగా ఉండిపోయాడు. ఆర్యుడు స్వలాభాపేక్షతో స్వాతంత్ర పోరాటానికి నాంది పలికాడు. ఈ పాయింట్లో నేను స్వతంత్ర పోరాటము అనేది ఆర్యుడికి సంబంధం లేని ముచ్చట. ఎవరైతే అంటే ఈ పాయింట్ నేను అంగీకరించాను, ఆయనకు స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో అది కొంచెం తప్పు రాసినట్టున్నారు. ఓకే, సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఎవరైతే దాన్ని పెంచి పోషిస్తున్నారో ఆర్య బ్రాహ్మణులు వాళ్ళని ఏమంటారు, వాళ్ళని రూట్ కాజ్ ఏది ఉందో దాన్ని తప్పకుండా తొలిచేయాల్సిన అవసరం ఉంది, తీసేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అది కాకుండా మిగతా వాళ్ళము మనకు తెలియకుండానే ఇవాళ మన సబ్ కాన్షియస్ లెవెల్లో కొంతమంది అది ఒక సామాజిక రుగ్మతగా మారిపోయింది. అది మిగతా కమ్యూనిటీ వాళ్ళు కావాలని చేస్తలేరు, వాళ్ళకి వాళ్ళకి వంశపారంపర్యంగా ఈ ఆర్యుడు మన లోపల చేయడం వల్ల అది ఇవాళ ఏ కులం వాడైనా కొంత ఏమంటారు పక్క కులం వాడి మీద ఆ డిస్క్రిమినేషన్ వచ్చే విధంగా చేయడంలో ఆర్యుడు సక్సెస్ అయ్యిండు, మన బ్రెయిన్ ని వాష్ చేయడంలో. ఓకే, కాబట్టి నేనేమంటా, వీడిని తిట్టాను, నేను ఈ సోర్స్ని తిడతా. దాన్ని ఇప్పటికీ పెంచి పోషిస్తూ వీడు కావాలని చేస్తలేడు, ఇంటెన్షనల్గా చేస్తలేడు. ఓకే, అది వానికి తెలియకుండానే అట్లా ఇప్పుడు వానికి నరాలు ఎక్కిచ్చేసారు. కాబట్టి ఆ సోర్స్ని కొట్టాల్సిన అవసరం ఉంది, సోర్స్ని ఆపాల్సిన అవసరం ఉంది. అప్పుడు మిగతాది ఆటోమేటిక్గా సెటరేట్ అవుతుంది. కాబట్టి మిగతా వాళ్ళని అది సామాజిక రుగ్మతగా మార్చినప్పుడు, ఆ సామాజిక రుగ్మతలో మనం కూడా ఒక పావులుగా మారినప్పుడు, మన ఈ ఇంటెన్షన్గా చేయనప్పుడు వాడిని తిట్టవద్దు, వాడిని కూడా ఎడ్యుకేషన్ చేసి మార్చే ప్రయత్నం చేద్దాం. కానీ సోర్స్ ఓడి చేస్తున్నాడు, అది ఇప్పటికీ పెంచి పోషిస్తున్నాడు, అది సృష్టించినోడు, ఇప్పటికీ గుళ్ళల్లో కానీ ప్రతి చోట ఇది కులాలు పోకూడదండి అని చెప్తున్నాడు, సమ్మక్క సారలమ్మ కూడా దేవుళ్ళ అండి చెప్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే చాగంటి లాంటి వాళ్ళు, గొల్లోళ్ళు ఇప్పటికీ ఏమంటారు వెంకటేశ్వర స్వామికి ఈ కులపోడు ఇద్దేవాలే, ఆ కులపోడు అద్దేవాలే, ఎందుకు చెప్తావు? బ్రాహ్మణుడు నువ్వే దేవచ్చు కదా. అంటే ఈ ఒక కులమోడు రథం గుంజాలి ఇవన్నీ ఓడి చెప్తున్నాడు, ఫలానా రెడ్డి అని చెప్తలేడు, ఫలానా వెల్బా అని చెప్తలేడు. ఎస్, వాళ్ళకి ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో ఈ కులం వారి మీద ఒక హేట్రేట్ క్రియేట్ చేసి ఉంటారు, లేకపోతే వీళ్ళు తక్కువ అన్న భావాన్ని క్రియేట్ చేసి ఉంటారు. ఆ విధంగా తెలిసో తెలియకో ప్రవర్తించుండొచ్చు కొన్ని కులాల వారు. ఈవెన్ బీసీలు కూడా దళితుల మీద ఒక డిఫరెంట్ గా ప్రవర్తించుండొచ్చు, లేకపోతే ఒక దళితులనే వాళ్ళ సబ్ కాస్ట్లలో ఇప్పుడు మాల వాళ్ళు మాదిగ వాళ్ళతో డిఫరెంట్ గా ప్రవర్తించుండొచ్చు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్ చేస్తలేరు, కావాలని చేస్తలేరు. మనందరం కూడా ఈ ఆర్యుడు చూపించిన వ్యవస్థలో పావులం అయిపోయినాం. కాబట్టి వీళ్ళని తిట్టవద్దు మనం. ఎవడు సోర్స్ని ఇది పెంచి పోషిస్తున్నాడు, ఎవడు పొద్దుగాలేస్తే అది అవే బోధన చేస్తున్నాడు, అట్లనే ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఎవడన్నా ఉండకపోతే వాని సమాజంలో వెలివేస్తున్నాడు, వాడిని దండిస్తున్నాడు, భారత రాజ్యాంగాన్ని అంగీకరించని వాడు, భారతీయ జెండాను అంగీకరించని వాడు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ భవనం మీద జెండాని ఎగరవేయని వాడు. 99% మంది బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఏబీవీపీలో కానీ దాని అనుబంధ సంస్థల్లో నిర్ణయం చేసిన వాళ్ళందరూ ఆర్యులు ఉన్నోళ్ళు. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుంది అన్నప్పుడు ఈ సూదులని బాంబులు పెట్టి చంపి ముస్లింలు చంపుతున్నారని ప్రచారం చేస్తున్నారు. సోర్స్ ఏది ఉందో దాన్ని కొట్టాలి, అర్థమైందా? మూలం ఏడుందో దాన్ని కదా తీయాల్సింది కదా. ఇప్పుడు మీదికి ఆయింట్మెంట్ వస్తే లోపల ఉన్న రోగం తగ్గదు కదా. లోపల బ్యాక్టీరియానో వైరస్ ఉంటే దాని రిలేటెడ్ యాంటీబయాటిక్ ఇంకోటి వేస్తే తగ్గుతుంది కదా, రైట్? ఇప్పుడు చెట్టుకు రోగం వస్తే అది రోగం వస్తే ఆకుకి మందు కొడితే పోతుందా? కొన్నిసార్లు వేరుకి కొట్టాలి, వేరుకే చెట్టు మొదలు వేయాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి మనం రూట్ కాజ్ని కొట్టాలి. రూట్ కాజ్ని చంపినాం అనుకో మిగతాది మళ్ళీ పచ్చగా చేయడం పెద్ద కష్టం కాదు. మిగతా ఈ కావాలని చేయనటువంటి వాళ్ళని మార్చడం పెద్ద కష్టం కాదు, ఆ రూట్ని ఆపేస్తే. ఓకే, కాబట్టి మనం రూట్ తోటి కొట్లాడుతున్నాం, మిగతా వాళ్ళతో కొట్లాడుతున్నాం. ఓకే, ఆ క్రమంలో ఇక్కడ ఇండిపెండెన్స్ అనేది కొట్లాడింది ఆర్యులు ఒక్కడు కొట్లాడలే. మీరు చూడండి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆర్యుడు కొట్లాడలేదు. ఆర్యుడు వాడి కింద టైపిస్ట్ గా పనిచేసిండు, వాడి ఆర్మీలో జవాన్ గా పనిచేసిండు, వాడితో దోస్తీ చేసుకున్నాడు. ఓకే, వాడు బ్రిటిష్ కాలంలో కూడా ఆర్యుడు మంచిగానే బతికిండు. ఓకే, కొట్లాడిన ఎవరు అంటే జాతీయవాదులు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు కొట్లాడారు. అది ఎవరైనా కావచ్చు.
ఈ కులం ఆ కులం సంబంధం లేకుండా. ఓకే, 6 కొట్లాలే. బ్రిటిష్ ఈ యొక్క సావర్కరో గోల్వాల్కరో లేకపోతే ఇంకోడోడు వాడు గాడ్సేనో ఇంకోడోడు హెడ్గేవాకరో ఒక్క దగ్గర కొట్లాడినాడు చూపెట్టండి. అది కొట్లాడకుండా వీళ్ళు ఏది ఏమంటారు ఆరంగియా అగ్రజ్ అనే ఒక పత్రిక నడిపి ఈ గాడ్సే వీళ్ళు యొక్క ఏది గాంధీని అట్లనే సుభాష్ చంద్రబోస్ని పటేల్ని నెహ్రూని ఇంకా కొంత 10 మందిని ఓకే అందరినీ దేశద్రోహులుగా రావణాసుని లెక్క ముద్ర వేసి అలా పెట్టిరు. ఓకే, ఇంక్లూడింగ్ అంబేద్కర్ గారిని కూడా వీళ్ళు చాలా ద్వేషించారు. అంబేద్కర్ గారు ఎవరి మీద కొట్లాడండి మీరు చెప్పండి. ఓకే, స్వతంత్రం వచ్చే లాస్ట్లలో రాజ్యాంగం రాసిండ్రు, రాజ్యాంగ పరిషత్ పంపించారు, అది ఆయన లాస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఓకే, దట్ ఈస్ నాట్ హీ వాజ్ పాపులర్ ఫర్. తర్వాత మనము ఆయన మీద గౌరవంతో విగ్రహాలు పెట్టుకొని ఆయన భారత రాజ్యాంగ నిర్మాత అని ఇవన్నీ, కానీ అది దట్ ఈస్ నాట్ హిస్ కోర్ లైఫ్. అది కాదు. లాస్ట్ 3 to 5 years ఆయనది, అది లాస్ట్ది. ఓకే, అది కాదు ఆయనది. హీ బికేమ్ పాపులర్ అండ్ ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం కానీ లేకపోతే మిగతా దేశంలో ఉన్న వాసులు కానీ ఆయన ఏమని గుర్తించారు? హీ వాజ్ ఆయన రెండో మూడో రౌండ్ టేబుల్ సమావేశాలకు పోయాడు. ఎందుకు పోయాడు? పూనా ఒడంబడికి ఎందుకు చేసుకున్నాడు? వాళ్ళు ఎందుకు పిలిచారు అంబేద్కర్ గారిని? బికాస్ he was representing, he became voice for suppressed classes, especially Dalits. ఓకే, దళితులకి నాయకుడిగా లేకపోతే అణచివేయబడ్డ వర్గాల వారికి ఒక గొంతుకగా నిలబడి వీళ్ళకి కూడా న్యాయం కావాలని కన్సిస్టెంట్ గా పోరాటం చేసిండు. ఆయన ముఖ్యంగా మహారాష్ట్రలో ఏది అక్కడ అందరు తాగే నీళ్ళల్లో దళితులు కూడా తాగాలని బాగా పోరాటం చేసిండు. ఓకే, అట్లనే దళితులను కూడా గుళ్ళలకు రావాలని పోరాటం చేసిండు. దాన్ని వ్యతిరేకించింది ఆయన హిందూ కోడ్ బిల్లు పెడితే వ్యతిరేకించింది ఒక పర్టికులర్ పార్టీ వాడు కాదు, ఈ కాంగ్రెస్ వాడో ఇంకో బీజేపీ వాడో, ఇది కాదు. సమాజంలో ఈ బ్రాహ్మణుడు పెంచి పోషించిన మనువాద వ్యవస్థలో ఉన్నటువంటి అందరూ, దేశంలో ఉన్న అందరూ. ఓకే, అర్థమైందా? సో అంటే ఒక వ్యవస్థకి ఒక ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి కాగానే అత్తగారింటికి పోవాలి అనే కల్చర్ స్టార్ట్ చేసింది పేట్రియాటికల్ సొసైటీలో. అట్లా కాకుండా ఏది అబ్బాయే వీళ్ళ ఇంటికి రావాలంటే ఆ సమాజం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. అది బీసీ అయినా ఇంకో అయినా. ఎందుకని? ఈ బ్రాహ్మణుడు ఆ వ్యవస్థని ఒక 1000 సంవత్సరాల నుంచి పెంచి పోషించింది. ఇది ఇట్లా మైండ్ ఇట్లా ఉన్నాక ఇంకో మార్పుని అంగీకరించడానికి నా మైండ్ సిద్ధంగా లేదు. కాబట్టి వీళ్ళని తిట్టద్దు. ఇది పెట్టినోడోడు, ఈ వ్యవస్థ ఇట్లనే ఉండాలని రుద్దుతున్నోడోడు, అది ఎవడన్నా పాటించకపోతే వాడిని శిక్షిస్తున్నోడోడు, ఇవాళ దళితులు అని చెప్తున్న వాళ్ళు ఎవరు? మనకున్న సమాచారం మేరకి దళితులు అంటే వాళ్ళు ఏమి ఒక పర్టికులర్ కాళ్ళకి వెళ్ళి ఎల్లకి పుట్టిన వాళ్ళు కాదు, అందరూ అమ్మ కడుపులకి వెళ్ళి పుడతారు. నాకు అర్థమైన కాడికి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎవడైతే ఈ బ్రాహ్మణుడు చెప్పినటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని పాటించని వాళ్ళని వెలివేసిండు వాడు. అదొక శిక్ష. ఇట్స్ ఏ అవుట్ కాస్ట్ అంటే ఈ కాస్ట్ సిస్టంలో నువ్వు లేవు, ఈ వ్యవస్థలో నువ్వు లేవు, ఈ వాడు పెట్టిన కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థలో నువ్వు లేవు. ఓకే, అంటే అర్థమైంది? ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. ఒకరిని తీసుకొని జైల్లో పెట్టినట్టుగా అందరిని జైల్లో పెట్టలేడు కాబట్టి ఎక్కువ మంది అయినప్పుడు ఆడేం చేసిండు? అన్ని నీచమైన పనులు చేయించి అక్కడ వెలివేసిండు. దట్ ఈస్ ఏ పనిష్మెంట్. అదొక రకమైన పనిష్మెంట్, అది కఠినమైన పనిష్మెంట్. సో వాని వ్యవస్థలో ఎందుకు లేడు దళితుడు అంటే వాళ్ళని శిక్షించిండు, వాడి వ్యవస్థని పాటిస్తలేరు అని శిక్షించిండు. అంటే దళితులు అనేవారు వీని యొక్క ఆధిపత్యాన్ని, వీడి యొక్క ఏమంటారు ఇంజస్టిస్ ని, వీడి యొక్క ఈ పిచ్చి గోడలు ఈ వ్యవస్థల్ని పూర్తిగా వ్యతిరేకించి ఘోరంగా కొట్లాడిరు అనాది నుంచి అని అర్థం. సింపుల్. అందుకే వాడికి దళితుల మీద అత్యంత కోపం ఉంటుంది, తర్వాత ముస్లింల మీద ఉంటుంది. ఎందుకంటే ముస్లింలు కూడా వీడిని పూర్తిగా వ్యతిరేకించారు, వీని ఆధిపత్యాన్ని. ముస్లింలు వచ్చినాకనే వాడి ఆధిపత్యం కొంచెం తగ్గింది మన దేశంలో. కాబట్టి వాని ఆధిపత్యాన్ని ఎవడు ప్రశ్నిస్తే వాడిని అనాది నుంచి ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు. అందులో ఎక్కువ బలైంది చరిత్రలో దళితులు మరియు ఈ యొక్క ముస్లింస్ అంటే రీసెంట్ చరిత్ర ఒక 1200వ శతాబ్దం నుంచి. కానీ ఈ దళితులదైతే 1000 సంవత్సరాలు మూలవాసులే కదా వాళ్ళు కూడా. సో శూద్రులలో ఒక కులం ఒక వర్గం ఉండే. అయితే వీడు చెప్పినట్టు ఇంటలేరని వాళ్ళని శిక్షించి వెలివేయడం వల్ల దళితులయ్యారు. ఓకే, ఈ తర్వాత వచ్చినాయి వాని భాషలో ఆర్యుడు శూద్రుడే. ఇక తర్వాత మిగతా అన్నీ వచ్చినాయి, క్షత్రియుడు వైశ్యుడు దళితుడు ఇవన్నీ. ఓకే,
ఒకటి ఈ ఆర్యుడు ఏంటంటే వాడు కొట్లాడు, వాడు ఏం చేయడు, కానీ మనకు కొట్లాడ పెడతాడు. ఇవాళ సుభాష్ చంద్రబోసు, గాంధీ గారు వాళ్ళు ఏది బ్రిటిష్ వాడి నుంచి బానిస సంఖ్యలోకి వెళ్ళి మనం స్వయం పరిపాలన చేసుకోవాలి. ఎందుకంటే వాడు విదేశపోడు, మన దేశ సొమ్ము దోసుకుంటున్నాడు, మన బేసిక్ రైట్స్ ని కూడా తీసేస్తున్నాడు, మనకు పరిపాలన భాగస్వామ్యం లేదు, మనకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని స్థాయికి తీసుకొచ్చిండు, ఒకరప్పుడు సుఖ సంతోషాలతో బతికిన వాళ్ళని అని వాళ్ళు ఈ స్వతంత్రం కావాలి, స్వయం పరిపాలన కావాలని వాళ్ళు పోరాటం చేశారు జాతీయవాదులు. కానీ ఆర్యుడు ఏనాడు చేయలే, ఆనాడు చేయలే, ఈనాడు చేయలే, ఏనాడు కత్తి పట్టలే, ఏనాడు వ్యాపారం చేయలే, ఏనాడు మొద్దు పని చేయలే, ఏం చేయలే. కుట్రలు కుతంత్రాలు చేసుడు, విలాసంగా సురాపానం దాక్కుంటా ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి ఇది చూద్దాం. హిందుత్వ రాష్ట్రాన్ని నిర్మించడానికి ఉద్యమాలతో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛను పొందే ప్రయత్నం చేశాడు. బ్రిటిష్ వారు ఇక్కడ తప్పు చెప్తున్నాడు, ఈ ఒక్క పాయింట్ తప్పు చెప్తున్నాడు. ఈ జాతీయవాదులు బ్రిటిష్ ఆర్యుడు చేయలే. మీరు చూడండి, సావర్కర్ కొట్లాడినాడు ఒకటి చూపెట్టండి, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు చూపెట్టండి, గోల్వాల్కర్ కొట్లాడినాడు చూపెట్టండి, ఎడ్గేవాకర్ కొట్లాడినాడు చూపెట్టండి, ఇంకెవరైనా ఆర్య బ్రాహ్మణుడు కొట్లాడని చూపెట్టండి. నో వన్ డిడ్ ఫైట్. అర్థమైందా? ఒక్క బ్రాహ్మణ్ని తీసుకురండి చరిత్రలో. వీళ్ళు దే మేడ్ అగ్రిమెంట్. బ్రిటిష్ కాలంలో కూడా ఐసీఎస్లు ఇప్పుడు ఐఏఎస్ లాగా, లేకపోతే ట్యాక్స్ సంబంధించినవి అన్నిట్లలో ఎవరున్నారు? వీళ్ళే ఉన్నారు. మన శూద్రుల దగ్గర ట్యాక్స్ వసూలు చేసింది, న్యాయవాదిగా పనిచేసింది, A-to-Z బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ లో కీ స్థానాల్లో బ్రిటిష్ అధికారుల తర్వాత ఎవరున్నారు? వీళ్ళే, బ్రాహ్మణులే. ఈవెన్ ముస్లిం పాలకులలో కూడా పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా ఎవరున్నారు? బ్రాహ్మణులే, ఆర్యులే. అర్థమైందా? వీడు ఎవడు కొట్లాలే, ఆర్యుడు ఎవ్వడు కొట్లాలే. ఈ కొట్లాడిన వాళ్ళు జాతీయవాదులు, దేశభక్తులు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, మూలవాసులు, అది ఏ కులమన్నా కావచ్చు. ఆర్యుడు కల్చరల్ DNA కుట్రను తెలుసుకొని దానికి సరైన విరుగుడు ఇవ్వగలిగే ఒకే ఒక మేధావి డాక్టర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ద్వారా అదే కల్చరల్ DNAను ఉపయోగించుకొని చరిత్రను తిరగరాయడానికి ఉపక్రమించాడు. ఇదొకటి అంబేద్కర్ గారించి చెప్పాలి. ఎస్, ఆయన వివక్ష పోవాలని ఆయన జీవితాంతం కొట్లాడిండు. ఇవాళ దళితులు ఊపిరి పీల్చుకున్నారు, దళితులు ఒక రిజర్వేషన్ ఫలితాలు కొంతైనా అనుభవిస్తున్నారు, లేకపోతే ఇవాళ ఏమంటారు కొన్ని ఉన్నత స్థానాలు ఉన్నారు, లేకపోతే ఈ మాత్రం ఒకప్పుడు వాళ్ళ నీడను దాకడానికి కూడా ఇష్టపడడానికి దగ్గర కూడా రాని వాళ్ళని ఇవాళ ఇంతో అంతో ఆ డిస్టెన్స్ తగ్గడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ రాజ్యాంగంలో ఆయన సొంత ఆలోచనలో మేధావి, ఆయన అనేక పుస్తకాలు చదివిండు, ప్రతి విషయాన్ని డీప్ గా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి దాని గురించి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టడానికి ఆయన ప్రతి విధాలు ట్రై చేశాడు. కరెక్ట్, అప్రిషియేట్ చేద్దాం. కానీ రాజ్యాంగంలో ఉన్న ప్రతి పాయింట్ అంబేద్కర్ది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రాజ్యాంగానికి పీఠిక రాసింది 1929లోనే నెహ్రూ గారు. ఆ రోజే ఆయన భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించాడు. అట్లనే రావి నది ఒడ్డున ఇవాళ పాకిస్తాన్ లో ఉంది. సో దాని ఒడ్డున ఆ రోజే లాహోర్లో ఆయన భారతీయ జెండాని ఎగరేశాడు. ప్రతి దేశవాసులందరూ పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు ఎగరేసుకొని చెప్పాడు. ఆయన రాజ్యాంగాన్ని రాసే ప్రయత్నం చేశాడు. తర్వాత అంబేద్కర్ గారు కాకుండా 11 మంది ఉండే, అందులో ఇంకో ఆయన అడ్వైజర్ ఉండే ఎంఎన్ రాయ్ అనట. ఆయన ఇది వరల్డ్ ఏమంటారు న్యాయ వ్యవస్థ ది హేగ్ లో ఉన్న దాంట్లో కూడా ఆయన అధ్యక్షుడో మెంబరో ఏదో ఉండే. అంబేద్కర్ గారే చెప్పారు రాజ్యాంగ పరిషత్తులో, మీ అడ్వైజ్ లేకపోతే, మీ సలహాలు లేకపోతే నేను ఇంత సక్సెస్ఫుల్ ఇంత తొందరగా కంప్లీట్ చేసేవాడిని కాదు అని చెప్పేవారు. రెండోది, ఇందులో రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగం రాయడానికే కమిటీ ఏర్పడిన దానిలో 12 ఉప కమిటీలు ఉండే. సో అందరి సలహాలు, అందరి అప్రూవల్ తీసుకున్నాకనే అవి ఏమంటారు మనము రాజ్యాంగం తయారు చేసుకున్నాం. సో కాబట్టి 300 మంది ఆ సభ్యులందరి తమ అభిప్రాయాలను తీసుకొని వాళ్ళు అప్రూవల్ చేసినాకనే అది చట్టంగా రాజ్యాంగంలో పొందుపరచబడింది. వాళ్ళందరూ అంగీకరించిన వాటిని రాజ్యాంగంలో పొందుపరచబడలేదు. అయితే అంబేద్కర్ గారు అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ వాడు తెచ్చిన భారతీయ చట్టాలని, ఇండియన్ యాక్ట్లని అంటే భారతీయ చట్టాలని వాటిని తీసుకొని అట్లనే 60 దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి వాటన్నిటిలో ఏది మంచిగా ఉందో వాటన్నిటిని తీసుకొని ఈయన ఒక్కడే రాయకుండా ఈయన దానికి అధ్యక్షుడిగా డ్రాఫ్టింగ్ కమిటీకి ఈయన చైర్మన్ గా వర్క్ చేస్తూ మిగతా వాళ్ళ సబ్ కమిటీలు అందరి యొక్క సహాయ సలహాలు, సూచనలు ప్లస్ హెల్ప్ తీసుకొని
ఆ విధంగా దాన్ని క్రోడీకరించాడు లేదా పొందుపరిచాడు. హీ లెడ్ ద ఒక ప్రాజెక్ట్ కి హెడ్ లాగా. ఓకే, కాబట్టి ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఓకే, సో అందులో మెజారిటీ మనం ఇవాళ మనము ఏమంటారు అనుభవిస్తున్న చట్టాలు కానీ మన మీద ఉన్న వ్యవస్థలు కానీ పార్లమెంటరీ వ్యవస్థ అది అంబేద్కర్ గారు క్రియేట్ చేసింది కాదు, బ్రిటిష్ వాడు పెట్టిపోయింది పార్లమెంటరీ వ్యవస్థ. ఓకే, ఇండియన్ పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ వాడు పెట్టిపోయింది, ఇండియన్ విద్యా వ్యవస్థ బ్రిటిష్ వాడు పెట్టిపోయింది, అట్లా ఎండోన్మెంట్ దేవాదాయ శాఖ బ్రిటిష్ వాడు పెట్టిపోయింది. అట్లా నాకు అర్థమైన కాడికి ఒక తక్కువ 70-80% ఇలా రాజ్యాంగంలో ఉన్నాయని బ్రిటిష్ వాడు పెట్టినాయి, 10-20% మార్చుకున్నాం. అట్లనే ఇది మిగతా 60 దేశాల రాజ్యాంగాలను చదివి అందులో ఏమైనా పనికొచ్చేటి ఉంటే మన దేశానికి అనుకూలంగా వాటిని మార్చుకున్నాం. అయితే ఈ రాజ్యాంగం రాసే బాధ్యత చాలా పెద్ద గురుతరమైన బాధ్యత కాబట్టి హెవీ టాస్క్. కాబట్టి వీళ్ళందరినీ ఒప్పించడము, దానిలో రాజ్యాంగ పరిషత్తులో ప్రజెంట్ చేయడము, కాబట్టి ఆ బిగ్ టాస్క్ ఎఫర్ట్ కి ఆ ప్రాజెక్ట్ లీడ్ చేసి సక్సెస్ఫుల్ గా విత్ ఇన్ 3 years లోపల కంప్లీట్ చేసిన దానికి అంబేద్కర్ గారికి మనం గౌరవం ఇస్తున్నాం, సెల్యూట్ చేస్తున్నాం. ఓకే, కానీ రాజ్యాంగంలో ప్రతి పాయింట్ ఇవాళ మనం కూర్చున్నామంటే తిన్నామంటే అంబేద్కర్ వాళ్ళనే అనడం తప్పు. ఓకే, ఎందుకంటే అందరి ఆ రాజ్యాంగ పరిషత్లో ఉన్న మొత్తం ఈ 300 మంది అంటే ఇవాళ పార్లమెంట్ సభ్యులు ఎట్లున్నారో అంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకుని అందరి అప్రూవల్ ద్వారానే అది రాజ్యాంగంలో పొందుపరచబడినప్పుడు వాళ్ళందరికీ కూడా క్రెడిట్ పోతుంది. ఓకే, కాకపోతే అంబేద్కర్ గారికి తన సొంత ఆలోచనలు కూడా అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవంతో ఆ కమిటీ సభ్యులు వాళ్ళు ఓకే చెప్పారు, గౌరవించారు. దానికి ఉదాహరణలు ఈ బుద్ధిజం సంబంధించినవి కానీ, సత్యమేవ జయతే కానీ, కొన్ని స్త్రీలకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ చాలా వాటికి వాళ్ళు గౌరవం, అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవం, లేకపోతే రిజర్వేషన్ వ్యవస్థ కానీ చాలా వాటికి అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచనలను వాళ్ళకు కూడా కరెక్ట్ అనిపించి వాళ్ళు కూడా అంగీకరించారు. సో ఆ పర్టికులర్ స్పెషల్ ఏవైతే ఈ థాట్స్ అంబేద్కర్ గారిని అవి మాత్రం అంబేద్కర్ గారికి క్రెడిట్ పోతుంది. కానీ రాజ్యాంగంలో మొత్తం ప్రతిదీగా తుమ్మింది తగ్గింది అంబేద్కర్ గారు అనడం కరెక్ట్ కాదు. ఓకే, అర్థమైందా? మనం అంటే అంటే 2 extremes వద్దు, మనం రియాలిటీగా బతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, అర్థమైందా? హీ లెట్ ద ఇప్పుడు కాబట్టి మనము అంబేద్కర్ గారిని గౌరవిస్తూ భారత రాజ్యాంగాన్ని భారతీయులందరూ కలిసి తమ స్వయం పరిపాలన కోసం ఏర్పరచుకున్న, ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ పుస్తకం రాయడానికి కూడా ఆ కమిటీ సభ్యులందరికీ జీతం ఇచ్చింది ఎవరు? భారతీయులు కదా. ఆ ఎఫర్ట్ ని ఆ పుస్తకం 3 ఏళ్ళు ఆ పుస్తకం రాయడానికి వాళ్ళందరినీ ఉట్టేనే వర్క్ చేయలేదు కదా. వాళ్ళు ఎవరిచ్చారు? మనకి సామాన్యులు, వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా, భారతీయులే కదా. కాబట్టి అది ఏదైనా అది భారత రాజ్యాంగం భారతీయులందరిది. ఓకే, వాళ్ళు తమ స్వయం పరిపాలన కోసం బ్రిటిష్ నుంచి పూర్తిగా తమ పరిపాలించుకోవడం కోసం డొమినియన్ ఆఫ్ ఇండియా నుంచి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మార్చుకోవడానికి భారతీయులందరూ తమ కోసం తాము రాసుకున్న పవిత్ర గ్రంథమే భారత రాజ్యాంగం. అందులో ఆ ఎఫర్ట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు. వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. దట్ డస్ నాట్ మీన్ భారత రాజ్యాంగంలో ప్రతిదీ అంబేద్కర్ వల్లనే ఇవాళ మనం అన్నం తింటున్నాం అనడం అది కరెక్ట్ మాట కాదు. భారత ప్రజల స్వేచ్ఛ సమానత్వంతో సృష్టించబడిన కల్చరల్ డిఎన్ఏతో మహిళలకు, శూద్రులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కల్చరల్ డిఎన్ఏ నిర్మించబడింది. రగిలిపోయిన ఆర్యుడు తన హస్రమైన కల్చరల్ డిఎన్ఏ ఉత్తేజం పొందడానికి పండుగలు, పబ్బాలు, ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలతో భక్తి బానిసత్వాన్ని అలవాటు చేస్తూ వచ్చాడు. దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యనిర్వహణ సంస్థల్లో బానిసత్వాన్ని కరెక్టే కానీ భక్తి అనేది కొంత ఏమంటారు ఆర్య దేవుళ్ళని మొక్కేది వాడు చెత్త నింపుంటాడు. కానీ ఇక్కడ మూలవాసులైన శూద్ర దేవతల్ని ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ వాళ్ళు ఎవరైనా ప్రజలకు మంచి చేస్తే వాళ్ళని దేవతలకు కొలిచారు అంతే. ఓకే, కర్త కర్మ క్రియగా మారి వాటిని పూర్తిగా ఆక్రమించాడు. రాజ్యాంగం, చట్టబద్ధమైన సంస్థల్లో మీడియా, జ్యుడిషియరీని లోబర్చుకొని కుట్రపూరితంగా ట్రేడింగ్, జిఎస్టి, డిమానిటైజేషన్ ప్రవేశపెట్టి
ఒక్కటి వీళ్ళు కూడా ఆర్యులే. ఈ బనియా ఉత్తర భారత చెందిన బనియాలు కూడా ఆర్యులే, తెల్లతోలు ఉన్న అంటే ఆ ఆర్యులలో సబ్ డివిజన్స్ ఉన్నాయి మళ్ళా. ఓకే, ఆర్య బ్రాహ్మణులు, ఆర్య క్షత్రియులు, ఆర్య వైశ్యులు, అట్లా వాళ్ళ దాంట్లో ఆర్యులలో మళ్ళీ సబ్ డివిజన్ పెట్టుకున్నాడు. ఓకే, ఒకడు వ్యాపారం చేసేవాడు, ఒకడు యజ్ఞం చేసేవాడు అట్లా. ఓకే, కానీ ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళందరూ ఆర్యులే. ఓకే, ముఖ్యంగా వెనకాల ఉండి మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు మొత్తం ఉన్నది బ్రాహ్మణ వర్గము, ఆర్య బ్రాహ్మణులు. వీళ్ళు ఆర్య వైశ్యులు. ఎవరు ఈ ఏమంటారు తెల్లతోలు ఉన్నోళ్ళు, తెల్లతోలు కాని వాళ్ళు కూడా ఆర్య వైశ్యులు అని చెప్పుకుంటే వాంతివాడు మోసం చేసుకుంటున్నట్టు. ఈ మూలవాసి వాడు ఆర్యుడు కాదు. పేదరికంలోకి తోసేశారు. దేశ సంపదను కేవలం తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది చేతిలోనే పెట్టాడు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేసి 888 ఎంపీలతో భారతదేశాన్ని ప్రెసిడెన్షియల్ పార్లమెంట్ ను స్థాపించే ప్రయత్నం చేస్తున్నారు. భాషా విధానాలను ప్రవేశపెట్టి భారతదేశాన్ని 2 విభాగాలుగా విభజించి తన ఆధీనంలోకి తీసుకునే కుట్రలు పన్నుతున్నారు. రిలీజియస్ టెర్రరిజాన్ని ప్రోత్సహించి వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి మతాల గొడవలతో భక్తి, బానిసత్వం, భయాన్ని నింపి క్యాస్ట్ టెర్రరిజంతో భయాలను క్రియేట్ చేసి ఐటీ సెల్ ప్రొపగండా ఫ్యాక్టరీని ప్రయోగించి ఫేక్ న్యూస్లను నమ్మించే విచక్షణ లేకుండా ప్రజల్ని మారుస్తున్నారు. ఫిలిమ్స్ ద్వారా హిందుత్వ ఇదొకటి మాట్లాడాలి. ఇన్ని సినిమాలు ఎందుకు వస్తాయి? కాశ్మీరీ ఫైల్స్, శివాజీ మీద, ఇదంతా ఎందుకు? దిస్ ఈజ్ వాట్ ఆయన మాట్లాడుతుంది. కల్చరల్ డిఎన్ఏ అంటే మన సబ్ కాన్షియస్ లెవెల్లో ఆయుధం పట్టకుండా మనని బానిసలుగా చేసుకుంటున్నట్టు. ఓకే, సింపుల్. ప్రజా సమస్యల మీద ఒక్కదాని మీద చర్చలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ హిందూ స్టేట్ అని అంటున్నాడు. హిందూ స్టేట్ అంటే ఏంది? మెజారిటీ ఎవరికి నచ్చిన దేవుడు నచ్చిన వాళ్ళు బతుకున్నప్పుడు, ఇవాళ ఇస్లామిక్ స్టేట్ అన్న దగ్గర కూడా అన్యమతస్తులు ఉన్నప్పుడు మరి ఇవాళ హిందూ స్టేట్ ఏంది? అంటే ఇవాళ 80% హిందువులు ఉంటే అది హిందూ స్టేట్ కాదా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? కాదు, ఇవాళ దుబాయ్ ఇస్లామిక్ స్టేట్ అన్న దాంట్లో స్టేట్ అంటే దేశాన్ని స్టేట్ అంటారు. ఓకే, ఒక రాష్ట్రాన్ని కాదు. సో అన్నప్పుడు ఆ ఇస్లామిక్ స్టేట్లో మరి ఇవాళ అన్ని మతస్థులు ఉన్నారు కదా. ఇవాళ అమెరికాలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా. మరి రేపు ఇండియాలో కూడా ఉంటారు కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు హిందూ స్టేట్ కాదా? అంటే డిఫైన్ ఇట్, వాట్ ఈస్ ఇట్? దే డోంట్ హ్యావ్ బ్రెయిన్. అంటే ప్రజల సమస్య, డే టు డే సమస్యల మీద, శూద్రుల సమస్యల మీద, లేకపోతే బీసీలకి ఎస్సీలకు వర్గీకరణ కానీ, బీసీలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కానీ, వీటి మీద చర్చలు ఉండొద్దు, సమన్యాయం దొరకొద్దు. లేకపోతే స్మార్ట్ సిటీలు కానీ, లేకపోతే ఇంకా రైతులకు డబుల్ ఇన్కమ్ కానీ, వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చిండ్రో. ఓకే, డే టు డే ప్రజా సమస్యల మీద చర్చలు ఉండొద్దు. ఆల్వేస్ ఇవి చర్చలు ఉన్నాయనుకో, ఇవి కట్టింది అనుకో, వాడు దోసుకోలేడు. కాబట్టి వాడి దోపిడి నుంచి మన దృష్టి మరల్చాలంటే మనకి ఏది ఎమోషనో లేని ఎమోషన్ క్రియేట్ చేసి దాని మీద మన దృష్టి మరల్చాలి. దరిద్రులు. లేకపోతే ఇన్ని ప్రాపగండా సినిమాలు ఎందుకు వస్తాయి? పొద్దుగాలు వేస్తే ఆ బీజేపీ ఐటీ సెల్ కేవలం డబ్బు మన దగ్గర దోసుకున్న సొమ్ము, అది స్పెషల్ గా మనకి చెత్త నింపడానికి ఎందుకు పెడతారు? దట్ ఈస్ వాట్ దేర్ కల్చరల్ డిఎన్ఏ. మన రూట్ లెవెల్లో, మన సబ్ కాన్షియస్ లెవెల్లో మన బ్రెయిన్ మార్చేస్తే ఇక నెక్స్ట్ 100 ఏళ్ళైనా వీడే ఉంటాడు అన్నట్టు. అర్థమైందా? ఇక ప్రజా సమస్యల మీద ఓట్లు జరిగాయి. ఓకే, ఓటింగ్ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉండదు. ఇక నువ్వు నా మతం అయితే చాలు, నేను ఓటేస్తా. అంటే నా మతం అని చెప్పి ఎంత దోసుకున్నా నేనేం పట్టించుకోను ఇక. సో అందుకోసం ఈ ప్రాపగండా సినిమాలు, ప్రాపగండా ఫేక్ అలవాట్లు. మన హిందువుని కొట్టిండు అని, హిందువులను కొట్టేది వీడే, వాడు కొట్టిండు అని ప్రచారం చేస్తాడు. ఒక్క దాని మీద విచారణ జరగదు. మన పహల్గాన్ జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మళ్ళీ అంత కంఫర్టబుల్గా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎట్లా కంఫర్టబుల్గా వెళ్ళిపోయినరు, ఎందుకు దొరుకుతలేదు ఇప్పటి వరకు? భారత అన్ని వ్యవస్థలు జరిగినాయి. పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయి. ఇన్ని ఉండగా కూడా ఎట్లా తప్పించుకొని పోయిండు కంఫర్టబుల్గా?
మరి కాంగ్రెస్ హయాంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే దోషులకు విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి, కాసాబ్ని ఉరిదీసినాము, అఫ్జల్ గురిని ఉరిదీసినాము, భక్తులను తీసి లోపల వారేసినాము, ప్రజ్ఞా ఠాకూర్ని కేసు విచారణకు వచ్చింది. మరి ఇక్కడ ఎందుకు వస్తలేవు? పార్లమెంట్ మీద దాడి జరిగితే ఇప్పటివరకు విచారణ లేదు, పహల్గామ్ ఇప్పటివరకు విచారణ లేదు, ఇది పుల్వామా దాడి విచారణ లేదు, ఇట్లా వందలు ఉన్నాయి. ఎందుకని? విచారణ చేస్తే ఆ దోషి ఎవడు? వీడే కదా, ఆర్యుడే కదా. ఎన్నికల ముందు చేయాలి, దాని ద్వారా ఈ సెంటిమెంట్ వాడుకొని గెలవాలి, ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ గెలిచినాక అది విచారణకు రాదు, ఇక అంతే. కోల్డ్ స్టోరేజ్. ఈ సిబిఐ ఈడీని కేవలం వాడిని బెదిరించి వాడిని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి, లేకపోతే వాడు దోసుకున్న వాడు సంపాదించిందో, కష్టపడి సంపాదించిందో, లేకపోతే వాడు అక్రమంగా దోసుకుందో దానిలోకి వెళ్ళి నువ్వు కూర్చున్న దగ్గర గుంజుకోవడం, ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నావు. ఇప్పుడు అమెరికాలో నిన్న ఒక చూసిన ఒక టార్గెట్ అంటే ఒక స్టోర్, ఓకే, డిమార్ట్ లాగా. సో ఆమె ఏం చేసింది, అది పోయి అంటే నీ పక్కకు ఎవరు ఉండరు, నువ్వు లోపలికి పోయి నువ్వు షాపింగ్ చేసుకొని బిల్లు పే చేసి రావచ్చు కదా. ఆమె ఏం చేసింది, పోయింది 7 గంటలో 10 గంటలో ఉన్నది ఒక స్టోర్లో. వాళ్ళ కెమెరాలు ఉంటాయి కదా, వాళ్ళు చూస్తారు కదా ఎన్ని గంటలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పోతున్నారు, అన్ని మానిటర్ చేస్తారు కదా. కానీ ఈమె తెలియక మళ్ళీ చదువుకున్నది, ఓకే. 7 గంటల నుండి మొత్తం కార్టు నింపుకొని ఒకసారి బయటకు పోయి ఒకసారి అట్లా పోదామని ట్రై చేసి కౌంటర్ దగ్గరికి పోయి మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి మళ్ళీ అది ఆ గేట్ దాటి వెళ్ళిపోతున్నది కార్టు నిండా పెట్టుకొని $700 వర్త్ చదువుకున్నామే, ఓకే. పోతుంటే ఆ సెక్యూరిటీ ఆయన ఎక్కడో కూర్చొని చూస్తాడు కదా అని, మన దగ్గర కళ్ళ ముందర సీసీ కెమెరాలు అక్కడ ఉంటారు. సో చూసి ఏం చేసిండు, ఆయన ఇమ్మీడియట్ ఊరికి లోపల తీసుకుపోయి పోలీసులకు కాల్ చేసిండు. కాల్ చేస్తే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తామంటే ఆమె అంటది, లేదు నేను వాటికి పైసలు కడతా, తీసుకో అంటది. అంటే నేనేం తప్పు చేయలే, నువ్వు ఆల్రెడీ ఆయన కట్టమన్నాడు, నేను కడతాను అంటుంది. ఊకుంటారా పోలీసులు? ఇట్స్ నాట్ అబౌట్ నువ్వు ఇప్పుడు కట్టవు దాని గురించి కాదు వాళ్ళ సమస్య. నువ్వు దొంగతనం చేసే ప్రయత్నం చేసినావు, ఓకే. స్టీలింగ్ ఈజ్ ఏ నేరం, దొంగతనం చేయడం నేరం. కాబట్టి ఇప్పుడు ఆమెకి అరెస్ట్ చేసి లోపల వారేశారు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంది అనేది ఇంపార్టెంట్. అక్కడ నేను చెప్పదలుచుకున్నాను. జమిలీ ఎలక్షన్ ద్వారా ప్రెసిడెన్షియల్ పార్లమెంట్ స్థాపించి హిందుత్వ రాష్ట్రం మనుధర్మం ప్రకటించే కుట్రలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమై ప్రజాస్వామ్య కల్చరల్ డిఎన్ఏ కలిగిన బీసీలు, మహిళలు కలిసికట్టుగా ఉండి ఆర్యుడి సంపద అధికారం స్వాధీనం చేసుకొని ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ప్రభుత్వాలను నడుపుకుంటే ఆర్యుడు నామరూపం లేకుండా అంతరించిపోతాడు. ఆలోచించండి మిత్రులారా, ఓకే. సో అది అంటే బాగా మంచిగా ఉంది కదా వీడియో ఎడిటింగ్ అదంతా. సో ఆలోచించండి, అంటే మనకి ఎట్లా ఒక సిస్టమేటిక్ ఎట్లా చేస్తుంది. 2014లో వచ్చినప్పుడు ఎన్ని లెక్కలే కాంగ్రెస్ మీద స్కామ్లని బురద చల్లుతూ, దాంతో పాటు ఎన్ని ఏది డాలరు ఏమంటారు, అది రూపాయికి అది 40 రూపాయలు అయితే దాన్ని, లేకపోతే 60 రూపాయలు అయితే దాన్ని 40 అనుకుంటా అప్పుడు, ఓకే. సో దాన్ని ఒక దేశం యొక్క ప్రతిష్ట పోతుంది, పరిపాలన లేదు. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, ఓకే. ప్రపంచమే ఆయన ముక్కున వేలేసుకొని చూసింది. ఎందుకంటే ప్రపంచ దేశాల యొక్క జీడిపి 2 నుంచి 3% పెరిగితే భారతదేశంది 8% పెరిగింది, ఓకే. ఇంత లెవెల్లో ఇంత ఫాస్ట్గా పెరిగితే మమ్మల్ని అందరినీ మించిపోతుంది అని చెప్పి వాళ్ళు ఈ దుర్మార్గానికి డబ్బులు ఇచ్చి వీడిని తీసుకొచ్చాడ కూర్చుండే పెట్టారు, ఓకే. ఆ యొక్క పెద్ద దేశాల వాళ్ళు. సో అట్లాంటి మహనీయుడైనటువంటి మూగ ప్రధానిని ఎక్కిరించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కాలి కొనగోడి సరిపోడు. భారతదేశం అన్ని రంగాల్లో ఫుల్ ఫాస్ట్ గా ఏమంటారు అభివృద్ధి చెందుతుంటే ఆ కుళ్ళు కట్టినటువంటి ఆ దుర్మార్గులు ఈ చదువుకొని అన్పడి కానీ తీసుకొచ్చి పెట్టారు. అర్థమైందా? సో అంతకుముందు వచ్చేటప్పుడు ఏం చెప్పిండు 2014లో అన్ని లెక్కలేని హామీలు ఇచ్చిండు. ఎందుకంటే వీడు అధికారం లేడు కాబట్టి ఈవీఎంలలో మోసం చేసి వచ్చే అవకాశం లేకుండే 2014లో. కాబట్టి రైతులకు ఆదాయం డబుల్ చేస్తాము,
కరప్షన్ లేకుండా చేస్తాము, లోక్పాల్ బిల్లు చేస్తాము, ఏది హవాయి చెప్పులు వేసుకుని హవాయి జహాజులు తిప్పుతాము, 35 రూపాయలకే పెట్రోల్ ఇస్తాము, ఇట్లా రకరకాలుగా హామీలు ఇస్తే నిజమేమో అని వీడు చేసిన ప్రాపగండాన్ని దుష్ప్రచారం నమ్మి ప్రజలు ఓటేసి ఇలా 2014 తర్వాత ఇక ప్రజా సమస్యల మీద నేను మళ్ళీ ఇది చేస్తా అది చేస్తా 100 స్మార్ట్ సిటీలు చేస్తా ఇక నేను ఇన్ని చేసినా వీటి మీద చర్చలు లేవు. మీరు చూడండి, హిందూ ముస్లిం ఎన్నికల ముందు హిందువులను చంపాలి, పెద్ద ఇన్సిడెంట్ చేయాలి, ముస్లిం చేసిన ప్రచారం చేసి ఓట్లాడుకోవాలి. లేదంటే కాశ్మీరీ ఫైల్స్, ఇంకో ఫైల్స్, లేకపోతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఏదో ఒకటి చెత్త తీసుకొని వచ్చి ఆడ ఆల్టర్నేటివ్ లేదని రాహుల్ గాంధీ మీద బురదల్లో లేకపోతే ఏది ప్రాపగండా సినిమాలు తెచ్చి నాకు ఓట్లాడుకుంటాడు. మతం పేరు మీద ఓట్లాడుకుంటారు తప్ప ఇప్పుడు ఏ ప్రజా సమస్య మీద తర్వాత వచ్చిన ఎన్నికల్లో మాట్లాడిరా? ప్రధాని స్పీచ్లలో పోయి కాంగ్రెస్ కు ఓటేస్తే మీరు పుస్తకాలు అమ్ముకుంటారు, ముస్లింల రాజ్యం వస్తుంది, ఇట్లా మతం చుట్టూ తిప్పుతుండే తప్ప ప్రజా సమస్య మీద నేను 5 ఏళ్లలో ఇవి చేసినా ఇంకా ఇవి చేస్తా చెప్తున్నాడా? ఇదర్సే ఆలు డాలేత ఉదర్సే సోనా ఆత ఇట్లాంటి చెప్తలేడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక మిగతాదంతా మోసం చేసి మన దృష్టి ఈ ప్రాపగాండా చేసి ఫేక్ చేసి ఆడ ఆల్టర్నేటివ్ లేదని క్రియేట్ చేసి లేకపోతే మతం చుట్టూ తిప్పి లేకపోతే ఈవీఎంల పోల్ మేనేజ్మెంట్ చేసి అడ్డదారులు గెలుస్తుండే తప్ప ఏది ఆడన్నీ ఇవాళ బీహార్లో చూసినా ఒకటి మొత్తం ఇంత కట్టలు ఉన్నాయి, అన్ని ఫేక్ ఓటర్ లిస్టులు తయారు చేస్తున్నారు. అది తయారు చేసి ఫేక్ అడ్రస్లు ఫేక్ నేమ్స్ పెట్టేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చేసి వాళ్ళు ఓట్లేస్తారు. అట్లా మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు బీహార్లో చేస్తున్నారు. ఆడ 3 కోట్ల మంది ఉంటే 4 కోట్ల ఓట్లు పడుతున్నాయి. మళ్ళీ వాడు ఎలక్షన్ కమిషన్ వాడు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవ్రీ మినిట్ చెప్పేటోడు ఎంత అయింది ఓటింగ్ అనేది. వీడు 2 రోజులైనా చెప్తలేడు. ఆ తర్వాత కూడా ఆ ఎగ్జాక్ట్ నంబర్స్ చెప్తలేడు, ఇంత పర్సెంటేజ్ అయిందని చెప్తున్నాడు. నంబర్స్ చెప్తలేడు. నంబర్స్ చెప్తే ఇంతమంది ఓటర్లు ఉంటే ఇన్నెట్లు ఓట్లు పడ్డాయని అడగవచ్చు, అట్లా చెప్తలేడు. పర్సెంటేజ్ ఒక 2 రోజుల తర్వాత చెప్తున్నాడు. సో పక్కా మోసం చేసి మోసం చేసినాక దాన్ని గెలుపు ఎట్లా అంటారు? సో అట్లా లేని వాళ్ళని కూడా ఓట్లేపిస్తున్నాడు. అట్లా ఓట్లేపించి గెలిచిన అని చెప్పుకుంటున్నాడు. ఇలా బీహార్లో అదే చేస్తున్నాడు, మహారాష్ట్రలో అదే చేసిండు, ఆంధ్రప్రదేశ్లో అదే చేసిండు, లోక్సభ ఎన్నికలలో అదే చేసిండు. ఇక మోసం చేసినాక దానికి ఎన్నికలు ఎందుకు రా, ఆకార్స్ ఎందుకు, వేస్ట్ ఆలోచించండి. ఓకే, సో అక్రమణ మీకు కామెంట్ చదువు. ఏమంటున్నాడు? తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఈటల రాజేందర్ ఏ వర్గం ఈటల రాజేందర్ రెడ్డి అని వచ్చాము. బండి సంజయ్ మున్నూరు కాపు, ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు, కిషన్ రెడ్డి, రఘునందన్ వెలమ, రామచంద్రరావు బ్రాహ్మణ్, డికే అరుణ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, స్వయం బాపురావు లంబాడ అనుకుంటా. ఇంకా ఎన్ని ఈ లంబాడ వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉంటారు, అన్ని చేస్తారు. కానీ మాది రాజస్థాన్లో వచ్చినాం, ఆడ రాజులము అని చెప్పుకుంటారు. ఈ నార్త్ ఇండియన్ సంబంధించిన వాళ్ళందరూ ఏడున్నా సరే బీజేపీ పాట పాడుతున్నారు. ఎందుకు పాడుతున్నారో తెలియదు. దోపిడీ సామాజిక వర్గాలన్నీ దోపిడీ మెంటాలిటీ, రైట్ భావజాలం ఉన్న దోపిడీ, మనం ఇల్లు ఒక్కరు మంచిగుంటే చాలు అనే పార్టీలకు బీజేపీకి మద్దతు ఇస్తారు. సింపుల్. ఓకే, బీజేపీ మద్దతు ఇచ్చే వాళ్ళందరూ దొంగలు అని అర్థం. అది టీడీపీ అయినా సరే, ఈడ బీఆర్ఎస్ అయినా సరే, వీడు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, బీజేపీకి తన వాటాలు వస్తలేవు రాష్ట్రం నుంచి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంది, వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఉన్నట్టు వచ్చినాయి. కాబట్టి వాడేం ఆలోచిస్తాడు, నేనన్నా డైరెక్ట్ దోసుకుంటా బీజేపీ వస్తే, లేకపోతే నాకు వాటాలు ఇచ్చేటోడు అన్నాడు ఉండాలి, నేను చెప్తున్నటోడు అని ఉండాలి. అంటే వాడు ఎవడైనా సరే దోసుకుంటే వాడు ఏమన్నాడు, సిబిఐడిని పంపించేది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా మీరు చూడండి. ఐటీ దాడులు అయినాయి, సిబిఐ అయింది, ఈడీ అయింది అనే పేపర్లు వస్తుంది, కానీ వీడికి శిక్ష పడ్డదని ఒక్కటి కూడా రాదు. మరి దాడులు అయినప్పుడు శిక్ష కూడా పడాలి కదా. పోనీ నువ్వు 100 మంది చేస్తే సగం మంది మంచోళ్ళని అక్యూజ్ చేసినాం అనుకున్నాను, సగం మంది కన్నా పడాలి కదా శిక్ష. గాలి జనార్దన్ రెడ్డి మొత్తం భూగర్భ ఖనిజాలు దోసుకొని దేశంలో ఎవడు చేయనంత గ్రాండ్ గా బిడ్డ పెళ్లి చేస్తే మరి ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఎట్లా పునీతుడైపోయాడు, ఎట్లా బీజేపీలో ఉంటాడు? శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ఇలా ఇప్పటికీ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ లో మిగిలిపోయిన సగం మంది ఎంపీలేమో అవినీతి మంత్రులు అంట, ఇప్పటికి నోటీసులు వస్తాయి వాళ్ళకి. మిగిలిన సగం మంది మాత్రం పవిత్రులు అంట బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు. అంటే ఏంది,
నీ పార్టీలో జాయిన్ అయితే నీకు సమస్య లేదు, లేదా నీకు రావాల్సిన వాడు అక్రమం సక్రమం సంపాదించిన దానిలో నీకు నీ షేర్ నీకు ఇస్తే ఏ సమస్య లేదు. అంటే సిబిఐడిని ఎందుకు వాడుతున్నావు? నీ ఎక్స్ట్రాక్షన్కి వాడుతున్నావు, వసూలు చేయడానికి వాడుతున్నావు, అంతే తప్ప ఎలక్టోరల్ బాండ్ సేమ్ స్టోరీ. ఓకే, నీ సంపాదించుకుంటున్నావు తప్ప ఎవడు ఎటుపోతేంది ఆ సొమ్ము నీదా కాదు, ఈ మూలవాసులది. వాడి మూలవాసి చచ్చిపోయినా బీసీ ఎస్సీ ఎస్టీలు నీకు బాధ అవుతలేదు, శూద్రులు. ఓకే, వాడి సంపద దోసుకున్నా నీకు బాధ అవుతలేదు. అంటే ఎంత దుర్మార్గుడో ఈ ఆర్యుడు. కాబట్టి ఎవరిని తిడతా నేను? మధ్యలోని తిట్టా. ఈ వ్యవస్థని పెంచి పోషిస్తున్నోడోడో, ఈ దుర్మార్గం చేస్తున్నోడోడో, ఆ సోర్స్ అవడో వాడిని తిడతా. ఇవాళ జడ్జిలు అంతవరకు ఆర్యులే. ఓకే, ఈ ప్రతి కేంద్రంలో ఉన్న ప్రతి శాఖలో నిర్ణయం చేసే అన్నిట్లలో సెక్రటరీలు ఆర్యులే. కాబట్టి వాడిని తిడతాం, బరాబర్ తిడతాం. ఇంకా ఎన్ని వర్గాలు ఉంటాయిరా నాయన? మీ పార్టీల మీది హిందువుల పార్టీనా, అదానీ అంబానీల పార్టీనా, గుజరాతీ మార్వాడీల పార్టీనా, రాజ్యాంగ వ్యతిరేక పార్టీనా? ఏందిరా నాయన, మిమ్మల్ని 8 మందిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రంతో ఒక్కటి చెప్పండి మిత్రులారా. బండి సంజయ్ కానీ బీజేపీ అమిత్ షా వస్తాడు, ఏది అక్కడెక్కడనో చార్మినార్ దగ్గర అదే గుడికి పోతాడు. మళ్ళీ రాష్ట్రంలో అంతకంటే ఫేమస్ గుళ్ళు యాదగిరి గుట్టలు ఉన్నది, వేములవాడలు ఉన్నది, ఇంకా ధర్మపురిలు ఉన్నది, అనేక ప్రాంతాల్లో మంచి ఫేమస్ గుళ్ళు అనేకం ఉన్నాయి మన రాష్ట్రం అంతటా. ఓకే, బిర్లా టెంపుల్ ఉన్నది అక్కడ, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. దేనికి వాడు చూడు ఏడిపోతాడు. ఆ చార్మినార్ అనేది ఒక ఒక ఫేమస్ కట్టడం. అది మన యొక్క హైదరాబాద్కి తలమానికం. 500 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించిన దానికి ఒక చిహ్నం అది. ఓకే, అది దాని ద్వారా మనకి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. మన యొక్క దేశం, మన రాష్ట్రం యొక్క ఒక సింబల్ అయిపోయింది అది. దాని కింద నీ గుడికి జాగలేదా? దాని కింద కట్టుకొని హిందూ ముస్లిం గొడవ చేయాలి. ఆడికే వస్తాడు. అంటే దే ఆర్ డూయింగ్ జస్ట్ ద ఈ మన దృష్టి అంతా ఈ మతం చుట్టే తిప్పాలి. మన డే టు డే. మరి పోనీ మరి ఓల్డ్ సిటీలో హిందువులకు ఏమైనా చేసిండు అమిత్ షా వచ్చి? పోనీ ఆ గుళ్ళ పనిచేస్తే ఆయనకు గుడి ఆ యొక్క భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ వాళ్ళకి ఏమైనా హిందువులకి ఏమైనా చేసిండా? పోనీ అక్కడ ఉన్న ముస్లింలకు ఏమైనా చేసిండా? ఎవరికి ఏం చేసిండు? ఏం చేయడు. వీడు కరీంనగర్కి ఏం తెచ్చిండు, వాడు ఇది మెదక్ ఏం తెచ్చిండు, వాడు నిజామాబాద్కి ఏం తెచ్చిండు, వీడు మల్కాజ్గిరికి ఏం తెచ్చిండు. ఒక్క దాని మీద చర్చలు ఉండయి, ఏముండయి. పొద్దుగా లేస్తే కాంగ్రెస్ మీద బురదలాలే, లేకపోతే ముస్లింలు కొట్టిర్రు, ముస్లింలు వక్ఫ్ బోర్డు మీద దోసుకున్నారు, ఇంకోటి చేసారు. మరి నీ అగ్రహారాల మీద ఉన్నది ఏంది? నీ భూస్వాముల దగ్గర ఉన్నది ఏంది? నీ యొక్క నాగబంధనాలు వేసి కట్టింది ఏంది? ముస్లింల దగ్గర అంట వక్ఫ్ భూములు ఉన్నాయంట. ఎక్కడి అవి? ఎవరిచ్చిర్రు? ముస్లిం పాలకులు ఉన్నప్పుడు వాళ్ళు ఏది అప్పుడెప్పుడో జమాన్లో ముస్లింలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా దానం చేసుకున్న భూములు, వాటిని కాపాడుకుంటారు వాళ్ళు, ఆ కమ్యూనిటీకి వాడుకుందామని. వాళ్ళు ఏం చేసిర్రు? అది పాపం చేసిర్రు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ ఏది కబ్జా పెడితే కోర్టులు ఉన్నాయి కదా. అంటే పొద్దుగా లేస్తే ప్రాపగాండ ఎందుకు? అంటే వాడిని బూచిగా చూపెట్టిన ఓట్లాడుకుంటావు నువ్వు దోసుకోవడానికి. నువ్వు హిందువులకు ఏం చేసినావు చెప్పు? హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకోవడం ఆపేసినావా? నువ్వు వచ్చినాక హిందువుల యొక్క బతుకులు మారినాయా? హిందువులు ధనవంతులు అయినరా? ఎవరైనరు? నీ పార్టీకి దోపిడీ చేసుకునే వాళ్ళకు ఒక 1-2% నీకు సంబంధించిన ఈ మార్వాడీలో అట్లాంటి ఈ కొంతమంది ఇది దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు తప్ప, నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు తప్ప మిగతా ఎవడేండు? ఎవడు కాదు. ఏ హిందూ బతుకులు బాగుపడాలి ఆయన చెప్పుకుంటాడు. 80 కోట్ల మందికి నేను ముక్కిపోయే దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నాడు. అంటే 80 కోట్ల మంది అంతకుముందు సన్న బియ్యము మంచి ఆహారము తీసుకున్న వాళ్ళు ఇలా ముక్కిపోయిన బియ్యం తినే స్థాయికి ఎందుకు దిగజారించినావు? ఎందుకు పేదలను చేసినావు? చెప్తాడా? నువ్వు నోట్బందీ చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు హిందువులు కాదా? నువ్వు రైతులు నల్ల చట్టాలు చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు హిందువులు కాదా? వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చినావా? అయ్యో నా తప్పైందని రికగ్నైజ్ చేసినావా? నువ్వు హిందూ ద్రోహివి. ఇది మనల్ని గ్రహిస్తలేరు. మనం ఎడ్డినా కొడుకులు ఉన్నంత కాలం ప్రతి ఒక్కడు మనల్ని ఆడుకుంటూనే ఉంటాడు. కేంద్రంతో కొట్లాడి 8 రూపాయలు కూడా తేకుండా ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తూ మోడీ వర్గం ఒక్కటే భారతీయ జనతా పార్టీ అని ఎందుకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అడగకుండా రాజకీయాలను తప్పుదోవ పట్టిస్తారు? మూసుకొని కేంద్రం నుంచి మన తెలంగాణకు రావాల్సినవి తీసుకొని రండి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని రాళ్లు తీసుకొని కొడతారు. మీ పార్టీకి తెలంగాణలో మనుగడ లేదు,
మూసుకొని 8 మంది ఏమున్నా చెప్పండి, బీజేపీ వాడు మేము 100 సీట్లు గెలుస్తామంటాడు. ఈ బాపనాయన, ఆయన ఎవడో తెలియదు. బాపనాయనటువంటి రామచంద్రరావు అంటే ఆయన ఎంతమంది తెలుసు బీజేపీ అధ్యక్షుడు చెప్పండి? ఇంతో అంతా బండి సంజయ్ అనేటోడు వాడు వాని జోకులకో వాని అజ్ఞానానికో వాడి చెప్పులు మోసిన దానికో అంత ఇంత కొంచెం పాపులర్ అయ్యిండు. అలా ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు ఒక బాపనాయన, ఆయన ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు రామచంద్రరావు ఒక బాపనాయన అంటే. ఆయన ఎట్లుంటాడు ఎవరికి తెలియదు. ఓకే, సో అట్లాంటోడు ఏది. సో వాళ్ళకి ఏమున్నది? ఎంపీటీసీలు ఉన్నారా, జెడ్పీటీసీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు? అది అది వన్ టైం కాళ్ళు. వీళ్ళకి అసెంబ్లీలో గెలవని వాళ్ళు ఎంపీలు ఎట్లా గెలిచిర్రా అంటే, ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయన మరి ఎందుకు కాంప్రమైజ్ అయ్యిండో, బీఆర్ఎస్ మీద కోపం పెట్టుకున్నాడో, బలహీన అభ్యర్థులు టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఓట్లు ఆనికే పడ్డాయి. ఓకే, బీఆర్ఎస్ ఓట్లు ఆనికే పడ్డాయి. బీజేపీకి ఓట్లు లేవు. ఓకే, ఎక్కడ ఏ పర్సంటేజ్ లేవు, ఇక్కడ లేనే లేదు. ఓకే, ఇంపాసిబుల్, బీజేపీ రాదు. ఓకే, నీకు వ్యవస్థీకృతంగా లేక, కార్యకర్తలు లేక, నీకు యొక్క వ్యవస్థీకృత సంస్థలు సంస్థాగత ఇవి లేకుండా నువ్వు ఎట్లా వస్తాయా? రావు. నువ్వు మోసం చేస్తే తప్ప, అలా ఆ ఈవీఎంలలో రాసుకుంటే తప్ప నువ్వు రానే రావు. ఓకే, సో అది నార్త్ ఇండియాలో చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. సౌత్ ఇండియాలో మేము చేయనిస్తలేం అంతే. పార్లమెంట్లో కొట్లాడండి, మోడీ గారితో కొట్లాడి మనకు రావాల్సినవి మనకు తీసుకొని రండి, లేకపోతే 8 మంది కాస్త నెక్స్ట్ టైం ఉంటారు బ్రదర్. శ్యామ్ బ్రదర్ వాళ్ళు తెచ్చినా తేకున్నా నెక్స్ట్ టైం రారు. రేవంత్ రెడ్డి సహకరించడం వల్ల కాంగ్రెస్ ఓట్లు అట్లనే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఇక్కడ బీజేపీ లేదు, పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. సింపుల్. వాడు ఎవడు ఎన్ని కుట్రలు చేసినా సరే. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, జగిత్యాల, చెల్లూరు. కాకపోతే కేసీఆర్ అంటే ఆయన అద్దెకు మించి తినడం వల్ల ఆయనకు వ్యతిరేకత ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ వస్తుంది. ఆ తర్వాత ఎవడొస్తాడో మనకు తెలియదు. ఓకే, తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, జగిత్యాల చల్లూరు మల్లేష్ను చంపింది కాపు నుండి రెడ్డిగా రూపాంతరం చెందిన వ్యక్తులేరా తీన్మార్ మల్లిరెడ్డి. ఓకే, కావచ్చు బ్రదర్, కాకపోతే ఎందుకు జరిగింది, ఎవడు చేసిండు, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, చేయడం తప్పు. ఓకే, ఎవరు చేసినా అది ఏ కులపోటు చేసినా తప్పే, దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ ఎవరు చేసిర్రు అనేది, ఎందుకు చేసిర్రు అనేది అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, తీన్మార్ నవీన్ రెడ్డిని కవిత నవీన్ రెడ్డి, చింతపండు నవీన్. మున్నూరు కాపు రెడ్డి. ఆయన రెడ్డి కాదు బ్రదర్, మున్నూరు కాపు రెడ్డి కాదు, రెండు వేరు. ఓకే, మళ్ళీ రెడ్డిలలో కూడా చాలా ఉన్నాయి రకాలు. సో గుటాటి మటాటి అని ఉన్నాయంట. ఇంకా కాకుండా పాకనాటి ఇంకే ఉన్నాయి, నాకు అన్ని నోటి గుర్తులు చాలా ఉన్నాయి. రెడ్డిలలో కూడా చాలా ఉన్నాయి. సో అలా ఇప్పుడు మాలా దాంట్లో 100 ఉపకులాలు, మాదిగల 100 ఉపకులాలు ఉన్నాయి కదా. మళ్ళీ అందులో కూడా ఒక కుల పైన ఇంకో కుల పైన సరిగ్గా కూడా ఒకరు తక్కువ ఎక్కువ చూస్తారు కదా. ఇప్పుడు దూదేకులకి, మామూలు సున్నీ ముస్లిమ్స్కి, మళ్ళీ వాళ్ళ సయ్యదులు ఇంకే ఉన్నాయి కదా. అట్లా ప్రతి దగ్గర ఉన్నాయి. ఓకే, అన్నిట్లలో ఉన్నాయి అది వ్యవస్థలు. మరి ఎవడు పెట్టిండు, ఎందుకు పెట్టిండ్రో కానీ అదే బ్రాహ్మణుడు పెట్టుంటాడు. సో ఏది ఏమైనా ఇటు మున్నూరు కాపు. 3 నూర్ల ఏమంటారు, అవన్నీ కలిస్తే అది కాపు అయిందంట, ఒక మున్నూరు కాపు. సో బలిజ అన్న, కాపు అన్న, మున్నూరు కాపు అన్న అన్న ఒకటే. తీన్మార్ నవీన్ రెడ్డిని కవిత చంపాలనుకుంటుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శ్యామ్ అనే నన్ను చంపాలని కుట్ర చేస్తున్నాడు. కవిత ఎందుకు చంపుతుంది? కవితకు చంపే శక్తి ఎక్కడ ఉన్నది? కవిత చంపుతుంటే మిగతా ఏం గడ్డి విక్తారా కానీ, ప్రభుత్వాలు గడ్డి విక్తాయి కానీ అదంతా పనికిరాని వచ్చిన. కవిత చంపాలని ఏమనుకోలేదు. వీడు కంచం మంచం అనేసరికి ఆమెకు కోపం వచ్చింది. ఏమంటారు, కార్యకర్తలు వాళ్ళంతా వాళ్ళు వచ్చిరా ఉమ్మన్నదా, లేకపోతే ఆడ తీన్మార్ ఆఫీస్ మీద దాడి చేశారు కదా, మహాన్యూస్ మీద, అట్లా చేద్దామని ట్రై చేసినట్టున్నారు. వీని ఆఫీస్ మీద దాడి చేద్దామంటే అది ఇంకో రకంగా తయారైంది. వాడు అట్లా సెన్సిటివ్ మాట్లాడేసరికి వీళ్ళు ఏంటంటే ఈ యొక్క వాళ్ళ అధికారంలో నడిచింది. ఎవరి మీద దాడి చేసినా ఏం చేసినా వీళ్ళు జస్ట్ వాడిని ఏమంటారు, ఒక బెదిరింపు లాగా ఉంటుంది అని వీళ్ళ ఆలోచన. కానీ ఎవడు బెదురుతున్నాడు ఈ రోజులల్లా? ఎవడు బెదురుతలేడు, వీళ్ళకి తెలుస్తలేదు. ఆ రోజులు మారిపోయినారు అయ్యా. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది, అన్ని వచ్చేసినాయి. ఇలా ఎవరికి బెదిరే స్థాయిలో లేదురా అయ్యా అనేది గ్రహించలేకపోతున్నారు. కేసీఆర్ కానీ, కవిత కానీ, వీళ్ళు కానీ. ఏదో ఒకటి ఓదాము, 4 రాళ్ళు వేద్దాము, వాని ఆఫీస్ మీద గొడవ చేద్దాము, వాడు ఇక నెక్స్ట్ టైం గొడవ మాట్లాడు కామ్ అవుతారని వీళ్ళు అనుకొని ఏదో పంపించింది. ఆ కంచం మంచం అనే వరకు పోయినరా ఒకసారి ఇట్లా బెదిరించి రాపోనరా అంటే వాడేం చేసిండు, తీసి గన్ను కాల్చే ప్రయత్నం చేసిండు మల్లిగాడు. వీళ్ళు కలవలే, కవితకు సంబంధించిన వాళ్ళు కలవలే, మల్లిగాడే కాల్చడం స్టార్ట్ చేసాడు. వీళ్ళు ఏదో ఒకటి బెదిరిద్దామని వాళ్ళ ఆఫీస్ మీద 4 రాళ్ళు వేద్దామని పోయినట్టున్నారు, మహాన్యూస్ మీద చేసినట్టు. కానీ వీడు మొత్తం కాల్చడే మొదలుపెట్టిండు. అడప త్యాగరాజు,
హాయ్ హలో అన్న హాయ్ దొంగ. నేను కవితను 1% సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా దొంగలే. వాళ్ళు దోసుకున్నారు కానీ వీడు ఇంకా గజ దొంగ, వాళ్ళందరికంటే గజ దొంగ వీడు మల్లికాడు. ఓకే, దొంగ. ఒక్క నిబద్ధతలు ఇప్పటికి ఎన్ని పార్టీలు మారిండు మిత్రులారా, ఎన్ని పార్టీలు మారిండు. ఒక్క విషయం మీద నిలకడేడుంది. ఒక్క బీసీ సమస్య మీద ఎప్పుడు కొట్లాడిండు, బీసీ బిల్లు పట్టమని ఎప్పుడు కొట్లాడిండు, కేంద్రంతో ఒక్కసారి గట్టిగా కన్సిస్టెంట్ గా కొట్లాడి ఏం చేసిండు. కేంద్రం ఏమని ఇవ్వకపోతే ఎన్నిసార్లు ప్రశ్నించిండు. మున్నూరు కాపర్లంతా ఏకమయ్యి ఇక్కడ ఒకసారి బీఆర్ఎస్ లో వెల్మల్లో వచ్చారు, కాంగ్రెస్ లో రెడ్డిలో వచ్చారు అధికారంలోకి. సో ఇక వీడు ఆల్రెడీ ఢిల్లీలో అగ్రిమెంట్ చేసుకున్నాడు బీజేపీ తోటి. వాడు బీజేపీలో పోయినప్పుడే అగ్రిమెంట్ చేసుకున్నాడు కానీ నేను బీజేపీ నుండి కొట్లాడితే ఇది రాదురా, ఇట్లా వర్కౌట్ కాదు, ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది, కాబట్టి ఇది కాంగ్రెస్ వాళ్ళని మన దిక్కు తెచ్చుకోవాలి, బీఆర్ఎస్ ఉండని పీకని. కానీ కాంగ్రెస్ వాళ్ళని ఇప్పుడు మొన్న పోయిండు హరీష్ రావుని కలిసి వచ్చిండు. ఇంత మరి పొద్దుగాలు లేస్తే తిట్టేవాడు వీడు రిప్రజెంటేషన్ తీసుకుపోయి హరీష్ రావుని కేటీఆర్ని ఎందుకు గెలుస్తాడు మల్లిగాడు? వీడు ఎవడోడి దగ్గర ఎన్ని పైసలు వసూలు చేసిండు? వాళ్ళంతా ఎవరు? అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వీనికి పైసలు అన్ని ఇచ్చిన వాళ్ళు, లేదంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ కుట్ర చేస్తున్నారు. ఏంది, కాంగ్రెస్ కండా కప్పుకుంటేనే కాంగ్రెస్ వాళ్ళని కొద్ది మందినైనా, కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ తిడితే కొద్ది మందినైనా బయటకు పంపించవచ్చు, మన దగ్గర తెచ్చుకోవచ్చు అని వీళ్ళ కుట్ర. అందుకని వాడు బీజేపీలోకి కాంగ్రెస్ లోకి వచ్చినట్టు నటించండి అంతే. ఇలా వాడు కాంగ్రెస్ కండా కాకపోతే ఎమ్మెల్సీ కాకపోతుండే. సింపుల్. దొంగ అంటే వానికి సిద్ధాంతం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. వాడు ఎట్లన్నా చేసి ముఖ్యమంత్రి కావాలి, వాడు అందరిని మోసం చేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి అట్లా 200 నుంచి 300 కోట్లు సంపాదించుకున్నాడు. వానికి అయినా తృప్తి వస్తలేదు. ఓకే, అది కాకుండా ఇప్పుడు పెద్ద లెవెల్లో ముఖ్యమంత్రి లెక్క అయ్యి దోసుకోవాలని వాడొక కుట్ర, మున్నూరు కాపాలంతా కలిసి కుట్ర చేస్తున్నారు. సో వీనికి నిన్నే ముఖ్యమంత్రి చేస్తారా? వానికి ఏంది, ఆ బాపన వాడికి వాడి ఈడ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏం చెప్తుండు, ఇక్కడ ఆల్టర్నేటివ్ బలం ఎవరున్నారో ఈ రెడ్డి వెలమ తర్వాత ఎవరున్నారు, మున్నూరు కాపోలు ఉన్నారు. సో వీళ్ళని ఎగదోస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, అందరు మున్నూరు కాపోలు అంతా వీళ్ళకి కూడా ముఖ్యమంత్రి కావాలని ఉన్నది. అరే రెడ్డి ఓడైండు వెల్మోడైండు, నేనెందుకు కావద్దని ఉన్నది. అందుకని బీజేపీ తోటి వీళ్ళందరూ డీల్ చేసుకున్నారు. వాడు ఏ పార్టీ కంటే కప్పుకున్నా, ఎట్లా మాట్లాడినా ఎండ్ గోల్ మాత్రం ఇక్కడ బీజేపీని తెప్పియాలి. వీడు తెప్పిస్తాడు. వీడు అనుకుంటాడు వీడిని ఎల్లకాలం వస్తాడు అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు కాపు వాడు అనుకున్నాడు, సేమ్ అట్లనే అనుకున్నాడు. వీని లెక్కనే వాడి లెక్కనే వీడి చేయాలని ట్రై చేసారు. ఇప్పుడు వానికి 3 to 5% దాటలే ఓటు బ్యాంక్ అక్కడ పవన్ కళ్యాణ్కి. కానీ వాడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఇవాళ నేనే గెలిపించిన అని చెప్పుకొని తిరుగుతున్నాడు. వానికి ఉన్న 3 to 5% లోపల ఉన్నదాన్ని. వీడు కూడా బీసీలని బీసీ అని ఏదో ఒక పేరు చెప్పి 3 to 5% ఆ ఓటును తీసుకొని దాన్ని దాని ద్వారా చక్రం తిప్పుదాము, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అయిదామని. కానీ కరెక్టే, కానీ వీడు అనుకుంటాడు ఇట్లా. కానీ బ్రాహ్మణుడు వీని ఎంత సపోర్ట్ చేస్తుండు, వాడు ఇక్కడ రాలేడు కాబట్టి వీని వాడుకుంటున్నాడు. అలా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా సపోర్ట్ చేసిండు బీజేపీకి. అయినా ఇవాళ ఎందుకు లేడు నవీన్ పట్నాయక్ అంటే వానికి ఏం లేదు, బ్రాహ్మణుడు వాడు రావాలంతే. వాడు నాకు సపోర్ట్ చేసినవా ఇదా చూడాడు. మీరు చూడండి, నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాను మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు. నెక్స్ట్ టైం టీడీపీని తీసేసి ఈ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తాను, నేను కాపాని చేస్తా అని చెప్పి వాడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. నెక్స్ట్ టైం చేస్తాడు. కానీ ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ లోపల వీడు పట్టు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని నెక్స్ట్ టైం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అయిపోయినాక ఆ తర్వాత బ్రాహ్మణుడు వస్తాడు, బీజేపీ వస్తుంది. ఇప్పుడు టీడీపీ అన్ని కలిపి వచ్చినాయి. ఎందుకంటే ఆడ అన్ని కలిపితేనే అది అయ్యే అవకాశం ఉంది. విడిపోతే జగన్ కూడా మంచి ప్రాధాన్యం ఉంది, 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి జగన్ గెలిచే అవకాశం ఉంది. జగన్ తీసేయాలి కాబట్టి కొంత మోసం చేసి, కొంత ఇవన్నీ కుమ్మక్కై ఇట్లా రకరకాలుగా చేసి అడ్డదారిలో వచ్చిండు. నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, టీడీపీని తీసేస్తాడు, ఈ పవన్ కళ్యాణ్ గారిని చేస్తాడు. ఆ తర్వాత ఓన్లీ బీజేపీ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, తెలంగాణ కూడా. ఇప్పుడు ఈ మున్నూరు కాపాలందరి ద్వారా అంటాడు, వీడు ఒక టర్మ్ వచ్చేటట్టు చేస్తాడు, మోసం చేసి అలా ఎన్నికల అధికారులను మార్చి ఆ యొక్క అన్ని నంబర్స్ చేంజ్ చేసి అట్లా ఇట్లా చేసి వచ్చే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఎవడన్నా అపోజిషన్ పార్టీ చెప్తే, లేకపోతే ఎన్నికల ముందు వాళ్ళ పార్టీలను జీల్చి హరీష్ రావుని అలా జాయిన్ చేసుకొని, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న సిబిఐ ఈడీ అని బెదిరించి లోపలేస్తా అని ఎన్నికల ముందు వీళ్ళందరి కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని జీల్చి వాళ్ళని తీసుకొని ఇవన్నీ కుట్రలు చేసి మల్లిగాను ఇంకోను మున్నూరు కాపాని ముఖ్యమంత్రి చేసి వచ్చే ప్రయత్నం చేస్తాడు, మోసం చేసి. ఓకే, నెక్స్ట్ టైం ఆ తర్వాత మళ్ళీ కానీ వీళ్ళందరినీ మున్నూరు కాపాలను తీసి మళ్ళీ బ్రాహ్మణుడు వచ్చి కూర్చుంటాడు. సో ఇది బ్రాహ్మణ యొక్క స్ట్రాటజీ, ఆర్య బ్రాహ్మణ్ యొక్క స్ట్రాటజీ. దొంగ వాడు వ్యాపారం చేయడానికి వచ్చిండు బ్రిటిష్ వాడు. మన బలహీనతలన్నీ కరెక్ట్గా తెలుసుకొని
వాడు వ్యాపారం పక్క పెట్టి మొత్తం పరిపాలన చేస్తుంటే స్టార్ట్ చేసిండు, మొత్తం ఫుల్ దోపిడీ చేస్తూ స్టార్ట్ చేసిండు. సేమ్ వాడి డిఎన్ఏ వీని డిఎన్ఏ ఒకటే, వాడు ఆర్యుడే వీడు ఆర్యుడే. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి, ఐఏఎస్ ఐపీఎస్లు ఏ కాలంలోనైనా పాలక వర్గం యొక్క ఏజెంట్లు. రాజ్యాంగ అదే బ్రదర్, ఆ ఐఏఎస్లు ఐపీఎస్లలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు చాలా తక్కువ రానియరు, వచ్చినా కానీ వాళ్ళని ఆ యొక్క కీ స్థానాల్లో డెసిషన్ మేకింగ్లో ఉంచారు. ఓకే, ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ కాలంలోనైనా పాలక వర్గం యొక్క ఏజెంట్లు. రాజ్యాంగాన్ని చట్టాన్ని పోస్టింగ్ల కోసం తుంగలో తొక్కే ఉద్యోగులు వాళ్ళు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడానికి డిగ్రీతో ఉద్యోగం పొందిన వాళ్ళు పదవీ కాలంలో 100 కోట్లు సంపాదించి ఆ తర్వాత ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు తెచ్చుకునే బాపతు వీళ్ళను నమ్మకపోవడమే మంచిది. అదే బ్రదర్, ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ ఏమంటారు, వాళ్ళకి ఇచ్చిన పని చేస్తారు, 4 పైసలు సంపాదించుకోవాలని ట్రై చేస్తారు. వాళ్ళని మనం ఏం తిట్టడానికి లేదు, కానీ వాళ్ళని నియమించే వాళ్ళని ఎవరైతే ఒక పర్టికులర్ కులం వాళ్ళని పెట్టుకుంటున్నా వాని సోర్స్ని తిడదాం. ఏమంటున్నాడు రామ్ దూడల, ఏమంటున్నారు, జనగామలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోవట్లేదు. ఓకే, కార్యకర్తలు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చూడండి, చర్యలు తీసుకోండి. మసూద్ ఖాన్, నమస్తే అన్నగారు, నమస్తే టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఓకే, అంటారు బ్రదర్. లిమ్డా దూసరా, నీ పేరే కరెక్ట్, అది ఎంత అది నీ ఒరిజినల్ పేరో కదా తెలియదు. ఓకే, ఎందుకు తిడుతున్నావురా నాయన, లిమ్డా ఏదో పెట్టుకున్నావు ఎందుకు? ఇప్పుడు నేనేం చదువుతలేను, నువ్వు ఆ బూత్ తిట్టుకోవడం వల్ల నువ్వు శునకానందం పొందినావు, కానీ ఇప్పుడు నేను చదువుతలేను కదా, నీ టైప్ చేసి నీ వేస్ట్ చేసుకున్నావు నీ టైం. సో బూతులు తిడితే నో యూస్, అంటే బూతులు తిడుతున్నావు అంటే నేను చెప్పిన దాని మీద నీకు ఏమంటారు, నీ దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, ఆ నిజాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు కాబట్టి ఏమని చేస్తున్నావు, బూతులు తిడుతున్నావు. నేను చదువుతలేను, సో డోంట్ వేస్ట్ యువర్ టైం. రాజేందర్ రెడ్డి సింగసాని, ఏమంటున్నారు, హైదరాబాద్లో మార్వాడి షాపులు పెట్టుకొని షాపుకి పోయి వాళ్ళని జై శ్రీరామ్ జై హిందువులము అని ముస్లిమ్స్ పేరు వాడుకొని బీజేపీని ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రతి పల్లెటూరులో నిండుకున్నారు దొంగ బాడుకోవాలి. కరెక్ట్ బ్రదర్, సింగసాని బ్రదర్. ప్రతి ఊర్లో స్వీట్ షాప్ ఉంది, మార్వాడి ఉందే ఉంటుంది. ఓకే, అట్లనే హైదరాబాద్లో ఈ ఏమంటారు మన ఈ కోటి బడిచౌడి, ఈ ఏమంటారు అఫ్జల్ గంజ్, ఇదైతే మొత్తం ఆక్యుపై చేసేసారు. అవి కాకుండా ఊర్లలో కూడా పడ్డారు ఇప్పుడు. ఓకే, వీళ్ళు కాకుండా మళ్ళీ ఈ లేబర్ వాళ్ళు చాలా మంది, బీహార్ వాళ్ళు, లేకపోతే కర్నూలు వాళ్ళు, అన్ని ఒడిస్సా వాళ్ళు అన్ని వచ్చేసి మనం బతకనిస్తారు. ఇక మనోడు వాళ్ళేమో మన దగ్గర వచ్చి బతకడానికి వస్తారు, మనోడేమో బతకడానికి అమెరికాకో దుబాయ్కో ఖతార్కో ఇంకో దేశంకో పోతున్నారు. వెరీ అన్ఫార్చునేట్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. అట్లనే ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.